స్టార్ట్ చేస్తాను. బై. సో మీరు ఎక్సర్సైజెస్ దేంట్లో చేస్తున్నారు? వర్క్ ఇది వెట్టలు ఏంటంటే వెట్టల గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలా? సారీ హరి గారు, వాయిస్ బ్రేక్ అయింది, నాకు వినపడలేదు సరిగ్గా. మీరు టూల్ ఇప్పుడు పైథాన్ లాగా ఏ టూల్ యూజ్ చేస్తున్నారు? ఇది రైట్ నౌ నేను వాడుతుంది విఎస్ కోడ్. మేము అదే తెలుసుకోవాలా? ప్రస్తుతానికి విఎస్ కోడ్ వాడండి. నేను ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్ నేను పైథాన్ ఇన్స్టాల్ చేస్తాను మీ అందరి దాంట్లో. ఓకే, సో ఈ విఎస్ కోడ్ మనకి ఓపెన్ సోర్స్ కదా? ఓపెన్ సోర్స్ ఇది ఓపెన్ సోర్స్ విఎస్ కోడ్. ఇది ఇంకా లైట్ వెయిట్ పైథాన్ మీద పోలిస్తే. కంపేర్ టు పైథాన్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఎడిటర్ ఇది. ఓకే, కాకపోతే దీంట్లో మనకి ప్రాజెక్ట్ అట్లా ఏమీ లేవనుకుంటా కదా, డైరెక్ట్ చేసుకోవడమే. దీంట్లో కూడా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, బట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉండవు. ఓకే, ప్రాక్టీస్ ఓకే, ఇది ఫైన్ ఫర్ ప్రాక్టీస్. ఒకసారి మనం సెలీనియంకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ మన ప్యాకేజ్ అని మేనేజ్మెంట్ అవ్వాలి. సో ఆటోమేటిక్ ప్యాకేజ్ మేనేజ్మెంట్స్ అని దాంట్లో ఉంటాయి. అప్పుడు దానికి నేను షిఫ్ట్ అవుతాను పైథాన్ కి. ఓకే, ఇది జస్ట్ ఏం లేదు, అన్ని టూల్స్ అవేర్నెస్ రావడానికి అంత ఏం లేదు. ఓకే, ఇది cam.py క్రియేట్ చేస్తాను. సో టిల్ నౌ మనం కవర్ చేసిన టాపిక్స్ ఏమేమో చూద్దామండి. సో ఫస్ట్ బేసిక్ గా ఏం చూసాం? వి సా వాట్ ఈస్ ఏ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటో చూసాం. టు స్టార్ట్ విత్, వేరియబుల్ ఈస్ ఏ కంటైనర్ విచ్ స్టోర్ సమ్ డేటా. సింపుల్ చెప్పాలంటే వేరియబుల్ ఈస్ ఏ కంటైనర్ విచ్ స్టోర్ సమ్ డేటా. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. లెట్స్ టేక్ నేమ్ అని తీసుకున్నాను. ఐఎమ్ గివింగ్ మై నేమ్ హర్ష. సో ఇది ఒక వేరియబుల్. ఓకే, ఇప్పుడు సారీ ఓకే, లేట్గా రిలే అవుతుంది మీది టైప్ చేసిన తర్వాత. ఓకే, ఐ మీన్ లైక్ మీ వాయిస్ అండ్ స్క్రీన్ కావట్లేదు అందరికీ. ఓకే, మీకు బాగానే ఉంది సుష్మా గారు, సుష్మా, మౌనిక, సునంద, మీకు బాగానే ఉంది వాయిస్ కానీ స్క్రీన్ కానీ? వాట్ ఇట్ ఈస్ బ్రేకింగ్? నాకు మీది బాగానే ఉంది హర్ష, బట్ హారిక గారు వాయిస్ అయితే లైక్ అసలు వినబడట్లా, ఏదో లైక్ చాలా చిన్నగా వినబడుతుంది. నాట్ ఏబుల్ టు అటాల్ అండి. ఓకే హారిక గారు, ఒకసారి మీరు డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ అవ్వండి. ఐ థింక్ అక్కడ మీ సైడ్ ఏమైనా ఉందనుకుంటా, లైట్ గా నెట్వర్క్ లాగ్ ఏమన్నా. ఓకే, సో వీ హ్యావ్ ఎ వేరియబుల్ పేరు మనం డిక్లేర్ చేసాం. వేరియబుల్ పేరు నేమ్, వేరియబుల్ లో ఉన్న వాల్యూ హర్ష. ఓకే, వేరియబుల్ పేరు నేమ్. సో ఈ పేరుని మనం ఏమంటాం అంటే వి కాల్ దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, వి కాల్ దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ అని. సో దిస్ వేరియబుల్ ఈక్వల్ ఇస్ నథింగ్ బట్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఏంటంటే ఇది స్ట్రింగ్, ఎందుకంటే ఐఎమ్ ప్లేసింగ్ హర్ష ఇన్సైడ్ డబుల్ కొటేషన్. సో డబుల్ కొటేషన్ ఆర్ సింగిల్ కొటేషన్ లోపల ఉంటే we'll treat as string or triple quotation. So double quotations or single quotations and message name. It's called as चलो मेरे triple quotation लेना place sheet string में. But ఈ ట్రిపుల్ కొటేషన్ గురించి ఐ డిస్కస్ మోర్ వెన్ వి డిస్కస్ అబౌట్ స్ట్రింగ్స్ గురించి ఎప్పుడైతే డిస్కస్ చేస్తాం అప్పుడు నేను చాలా డీటెయిల్ డిస్కస్ చేస్తాను ట్రిపుల్ కొటేషన్ గురించి. ఓకే, సో రైట్ నౌ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్. అండ్ వేరియబుల్ నేమ్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్ పేరు నేమ్, వేరియబుల్ లో ఉన్న వాల్యూ హర్ష. ఈ వేరియబుల్ లో ఉన్న పేరు ఎల్ నేమ్, ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ వర్ధన్. సో నౌ వి కాల్ దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఇప్పుడు దీనికి కొంచెం నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. వాట్ నేమింగ్ కన్వెన్షన్ గురించి ఫస్ట్ క్లాస్ చెప్పాను. వాట్ ఈస్ నేమింగ్ కన్వెన్షన్? దీనికి నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, యూ కెన్ హ్యావ్ న్యూమరిక్స్, అండ్ యూ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ స్పెషల్ క్యారెక్టర్, దట్ ఈస్ అండర్స్కోర్. సో ఈ నేమ్స్ లో మీకు ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, న్యూమరిక్స్ ఉండొచ్చు, అండ్ ఓన్లీ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఓన్లీ అండర్స్కోర్.
ఇవే వీటికి ఐడెంటిఫైయర్ కి మనం పెట్టాల్సినవి. లెట్స్ ఏ అంటే నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సమ్ స్కూల్ 1 2 3 అన్నాను. సో స్టిల్ ఈజ్ ఏ వేరియబుల్. సో ఇలా కూడా మనం పెట్టచ్చు. స్కూల్ 1 2 3 అని చెప్పేసి ఐ గేవ్ సమ్ ర్యాండమ్ స్కూల్ సమ్ జీసీఎస్ అని ఇచ్చాను. ఓకే, సో స్టిల్ మనం ఇలా మెన్షన్ చేయొచ్చు. అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ ఏజ్ అన్నాను. ఏజ్ అండర్ స్కోర్ కూడా పెట్టచ్చు. ఏజ్ అండర్ స్కోర్ 4 5 6 అన్నాను. స్టిల్ ఈస్ ఏ ఐడెంటిఫైర్ నేమింగ్ కన్వెన్షన్. సో ఈ స్టిల్ ఈస్ ఏ వేరియబుల్. సో నేను 89 అని పెట్టాను. ఓకే, నా దాంట్లో బట్ నేను వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ పెట్టలేను. వేరే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే లెట్స్ సే మార్క్స్ పెట్టాను. మార్క్స్ డాలర్ సింబల్ 1 2 3 4 అన్నాను. 90 అని పెట్టాను. సో నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ అంటుంది. ఇట్ ఈస్ సేయింగ్ as invalid syntax. సో వేరేగా స్పెషల్ క్యారెక్టర్స్ లో యూ కెన్ హ్యావ్ ఓన్లీ అండర్ స్కోర్ వైల్ నేమింగ్. యూ కాంట్ హ్యావ్ డాలర్ సింబల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూ కాంట్ హ్యావ్ న్యూమరిక్స్ అట్ ది స్టార్టింగ్ లో న్యూమరిక్స్ పెట్టలేరు మీరు. యూ కాంట్ హ్యావ్ న్యూమరిక్స్ అట్ ది స్టార్ట్. నేమింగ్ కన్వెన్షన్ లో ఫస్ట్ ఆల్ఫాబెట్ స్టార్ట్ అవ్వాలి అండ్ దెన్ న్యూమరిక్స్ ఫాలో అవ్వాలి. యూ కాంట్ హ్యావ్ న్యూమరిక్స్ అట్ ది స్టార్ట్. యూ కెన్ హ్యావ్ అండర్ స్కోర్ అట్ ది స్టార్ట్. ఓకే, యూ కెన్ హ్యావ్ అండర్ స్కోర్ అట్ ది స్టార్ట్ అనమాట. So sorry, I will write this point. I think I did not mention these points in naming convention. So identifier naming convention and the first point is alphabets plus numerics plus underscore bracket I'm writing underscore only 3 ఉండగలం. దీనికి మించి మనం ఏమీ పెట్టలేము. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే we can't have numerics at the start. ఇంకోటి ఏంటంటే we can't have special characters other than, and we can't have only numerics కూడా ఉండకూడదు. We can't have only numerics. ఓన్లీ న్యూమరిక్స్ కూడా మనం పెట్టలేము. And fourth point is underscore can be at start, can be placed at starting. What about only underscore, Harsha? తీసుకోవచ్చు. ఓన్లీ అండర్స్కోర్ ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఓన్లీ అండర్స్కోర్ కూడా ఇట్స్ వ్యాలిడ్. సి అండర్స్కోర్ ఈక్వల్ టు 789. ఓకే, ఓన్లీ అండర్స్కోర్ కూడా వ్యాలిడ్. బట్ ఓన్లీ అండర్స్కోర్ పెడుతున్నారంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఐ విల్ డిస్కస్ ఇన్ లేటర్ క్లాసెస్. ఓకే, ఓన్లీ అండర్స్కోర్ పెట్టినా మీరు అండర్స్కోర్ తో ఐడెంటిఫై స్టార్ట్ చేసినా వాటికి స్పెషల్ మీనింగ్ ఉన్నట్టు మన వెనకాల బ్యాకింగ్ లో ఐ సే దట్. For now, so these are identifiers, naming conventions. So we saw identifiers and we saw data types as well. Data types ఏం చేసాను మనం? We saw int, we saw float, and we saw boolean. Boolean should start with capital T, true. Okay, true capital T, false kuda capital F. And then we saw complex format ఎలా ఉంటుందండి? Complex format is a plus bj. Yes, right. So a plus bj, I mean a plus bj అనేది this format. A can be positive and b can be also a can be negative and b can be also negative. And then -4 minus 8j or -2 plus 6j or 6 minus 10j. So anything. And it's complex format. And we have strings. So strings అనేది not only with the double quote, single quotation లో కూడా పెట్టచ్చు. These are strings.
సో దీస్ ఆర్ బేసిక్ డేటా టైప్స్. ఈ బేసిక్ డేటా టైప్స్ లో int, float and complex are numeric data types. Okay, and then we have boolean, and then we have string, and of course we have list, set, tuple. We'll see what last later classes was on. So these are basic data types. And how to find the type of a data type? Our data type యొక్క type తెలుసుకోవాలంటే how to find. So we have a method called type. We have a function called inbuilt function called type. So type an inbuilt function ఉంది. ఈ type of, let's say మనం f యొక్క type తెలుసుకుందాం అనుకుంటున్నాం. Just place this f here. So type of f. ఈ type of f ఏం చేస్తుంది అంటే మనకి ఈ f యొక్క type ఇస్తుంది. ఆ f యొక్క type మనకి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని we should take somewhere, అంటే మాకు వేరియబుల్ స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేయాలి. ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ మీరు దీన్నే ప్రింట్ చేసేయచ్చు. సో రైట్ నౌ మనకి ఏమొస్తుంది అంటే మనకి టైప్ ఆఫ్ ఎఫ్ వస్తుంది. రైట్, సో we got string. So not just ఇది, ఇప్పుడు let me give e అని ఇస్తే I should get complex. So I got complex. సో టైప్ చూసాం. అండ్ హౌ టు ఫైండ్ ఐడి. అంటే ఐడి అంటే అడ్రస్. నాట్ ప్రింట్, ఏం చేయలేదు చెప్పండి. ఐడి, వి హ్యావ్ ఐడి అని వి హ్యావ్ ఎన్ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఐడి ఆఫ్, లెట్స్ సే నాకు అడ్రస్ ఆఫ్ ఈ తెలుసుకోవాలనుకుంటున్నారు, అడ్రస్ ఆఫ్ సమ్ బి, ప్లేస్ బి హియర్. ఇప్పుడే నాకు ఐడి వస్తుంది, నాకు అడ్రస్ వస్తుంది, ఐఎమ్ ప్రింటింగ్ ఇట్. సిమిలర్ గా ఐడి కూడా ఇట్ రిటర్న్స్ అడ్రస్. సో దాన్ని వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ సే ADDR అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. అండ్ యూ కెన్ ప్రింట్ దిస్. See, we got some address here. Or rather than storing and then printing directly, you can print ID of B. Rather than storing and printing, మీరు డైరెక్ట్ గా దీన్నే ప్రింట్ చేయొచ్చు. లెట్స్ సే నేను ఒకటి సి ఇస్తున్నాను, గివింగ్ సమ్ బూలియన్ యొక్క అడ్రస్, బూలియన్ ట్రూ యొక్క అడ్రస్. సో ఐ గాట్ సమ్ అడ్రస్ హియర్. సో ఇది ఐడి ఫంక్షన్. టైప్ చూసాం, ఐడి చూసాం, అండ్ రైట్ నౌ వీఆర్ సీయింగ్ ప్రింట్ కూడా చూసాం. సో వాట్ ఈస్ ప్రింట్? ప్రింట్ ఈస్ టు ప్రింట్ ఇన్ కన్సోల్. ఈ కన్సోల్ లో ప్రింట్ చేయడానికి we use print function. Print కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ప్రింట్ ఇస్ ద వాల్యూ టు ద స్ట్రీమ్ అన్నట్టు. సో సింపుల్ గా గుర్తుంచుకోవాల్సిన సింపుల్ లాంగ్వేజ్ లో ఇట్ ఇస్ జస్ట్ ప్రింటింగ్ ఆన్ కన్సోల్ అనమాట. సో ఒకసారి ప్రింట్ గురించి కూడా చూద్దాం. రైట్, సో లెట్స్ సే నాకు ఒక వేరియబుల్ ఉంది, నేమ్ అనే ఇది ఎఫ్ నేమ్ అని పెడతాను, లాస్ట్ నేమ్ చూద్దాం. ఓకే, సో హౌ టు ప్రింట్ దిస్ టూ వేరియబుల్స్? ఈ రెండింటిని ఎలా ప్రింట్ చేయాలి? ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్ అనొచ్చు. ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్. సో ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్ అంటే ఈ టూ వేరియబుల్స్ ని బై డిఫాల్ట్ సెపరేటర్ ఏముంటుంది? సో సిన్స్ వీఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ సెపరేటర్ హియర్, సో బై డిఫాల్ట్ సెపరేటర్ విల్ బి స్పేస్. అండ్ ఎండ్ అని కూడా ఉంటుంది. వి హ్యావ్ ఎండ్ ఉంటుంది. నేమ్ వి హ్యావ్ ఎండ్. బై డిఫాల్ట్ ఎండ్ విల్ బి న్యూ లైన్. సో న్యూ లైన్, హౌ డు వి డిక్లేర్ న్యూ లైన్ అండ్ పైథాన్ అంటే ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ ఇన్ ప్రోగ్రామింగ్ జనరల్ బ్యాక్ స్లాష్ n అంటే నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ న్యూ లైన్. ఓకే, సో బై డిఫాల్ట్ మీరు ఎండ్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి న్యూ లైన్. అండ్ సపరేటర్ కూడా మీరు ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఏ స్పేస్. సో లెట్స్ చెక్ దిస్. సో ఒకసారి నేను చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తో పాటు
కింద నేమ్ చేస్తానంటే గుడ్ మార్నింగ్ అంటున్నాను. రైట్. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, 4th లైన్ లో ప్రింట్ ఎఫ్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నా కాబట్టి ఈ రెండు నాకు స్పేస్ తో ప్రింట్ అవుతాయి. ఎఫ్ నేమ్ స్పేస్ ఎల్ నేమ్, ఎందుకంటే డిఫాల్ట్ గా సపరేటర్ ఇస్ స్పేస్ కాబట్టి. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పక్క పక్కన స్పేస్ సపరేటర్ తో ప్రింట్ అయ్యి న్యూ లైన్ లో గుడ్ మార్నింగ్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ ప్రింట్ కి ఎండ్ ఈస్ న్యూ లైన్. ఎండ్ ఎలా ఎండ్ అవ్వాలి, న్యూ లైన్కి వెళ్ళి ఎండ్ అవ్వాలి. ఒకసారి నేను దీన్ని రన్ చేస్తాను. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రింట్ అయినాయి విత్ స్పేస్ సెపరేషన్. అండ్ 4th లైన్ ప్రింట్ అయిపోగానే 5th లైన్ మనకి దాని పక్కన రావాలి. 4th లైన్ పక్కన రాకుండా ఇట్ వెంట్ టు న్యూ లైన్, ఎందుకంటే బై డిఫాల్ట్ ఎండ్ ఈస్ న్యూ లైన్. ఇప్పుడు నేను మారుస్తాను. లెట్ మీ చేంజ్ సపరేటర్. సపరేటర్ ఈజ్ ఈక్వల్ టు కోలన్. సపరేటర్ ఈజ్ ఈక్వల్ టు కోలన్. ఒకసారి రన్ చేస్తాను ఇది. చూసారా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మధ్యలో సపరేటర్ మీకు ఏమొచ్చింది, కోలన్ వచ్చింది. ఇవ్వట్ కాలమ్. సిమిలర్ గా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ పెట్టను. న్యూ లైన్ పెట్టకుండా నేను ఇక్కడ ఏం పెడతానంటే డబుల్ కోలన్ పెడతాను. సో ఆఫ్టర్ ఈ ప్రింట్ అయిన తర్వాత వెంబటనే డబుల్ కోలన్ తో నాకు గుడ్ మార్నింగ్ అని రావాలి, రాదర్ దాన్ గోయింగ్ టు న్యూ లైన్. సి ఐ గాట్ ఎ సింగిల్ లైన్ హియర్. హర్షకి వర్ధన్కి కోలన్ వచ్చింది. అండ్ దెన్ గుడ్ మార్నింగ్ అనేది న్యూ లైన్ కి వెళ్లకుండా డబుల్ కోలన్ తో నాకు ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ సపరేటర్ అండ్ ఎండ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రింట్ స్టేట్మెంట్. సో వి సా ప్రింట్ స్టేట్మెంట్ యాజ్ వెల్. సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత వాట్ డిడ్ వి సా అండ్ యా వన్ మోర్ థింగ్, టు కామెంట్ ఏ లైన్. సో నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాశాను. And I want to comment this line. For num1, num2 is equal to, I wrote 789. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను. ప్రింట్ num2. నాకు 789 ప్రింట్ అవుతుంది. నాకు ఏమైనా అన్నెసరీ లైన్స్ ఉన్నాయనుకోండి, అవి కామెంట్ అవుట్ చేయాలంటే హౌ డు ఐ కామెంట్ అవుట్? కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ ఈ షార్ట్ కట్, ఆర్ యూ షుడ్ ప్లేస్ హ్యాష్ అట్ బిగినింగ్. ఏ లైన్ అయితే కామెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాని స్టార్టింగ్ లో హ్యాష్ సింబల్ పెడితే ఆ లైన్ కామెంట్ అవుట్ అయిపోతుంది. వై డు వి నీడ్ కామెంట్స్ ఎందుకు కావాలంటే టు యాడ్ రీడబిలిటీ టు అవర్ కోడ్. అంటే మీరు ఒక లాజిక్ రాస్తారు, మీరు ఒక 5 to 10 లైన్స్ ఒక లాజిక్ రాస్తారు, దాన్ని ప్రాపర్ గా అర్థం అవడానికి మీరు ఆ లాజిక్ పైన మీరు ఒక కామెంట్స్ రాయొచ్చు. ప్రాపర్ గా ఈ లాజిక్ ఇది చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ దిస్, ఇట్ ఈస్ డూయింగ్ దిస్ అని చెప్పి మీరు సమ్ నోట్స్ రాయొచ్చు. సో బేసికలీ కామెంట్స్ ఈస్ టు యాడ్ రీడబిలిటీ and the comments is to add some notes to our existing code. Adi comments. And there is one more thing here, multi-line comment. ఇప్పుడు మీరు లెట్స్ సే ఇప్పుడు నేను హర్ష అని ఇచ్చాను, వర్ధన్ అని ఇచ్చాను, వీళ్ళని పైథాన్ ఇచ్చాను, అండ్ వీ విల్ లర్న్ సెలీనియం అని ఇచ్చాను. సో నేను ఏం చేశాను, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ రాసాను. నాకు ఈ లైన్స్ అనేది నాకు ఇలా ఉండకూడదు. ఐ వాంట్ ఆల్ దీస్ లైన్స్ టు బి కామెంటెడ్ అవుట్. నేను ఎలా చేయొచ్చు, ఈచ్ లైన్ కి వెళ్ళి ఐ కెన్ యాడ్ హ్యాష్ అట్ స్టార్టింగ్, హ్యాష్ యాడ్ చేసుకోవచ్చు ఈచ్ లైన్ కి వెళ్ళి. బట్ ఇది కొంచెం డిఫికల్ట్ జాబ్, అన్నిటికీ హ్యాష్ యాడ్ చేయడం. ఆర్ఎల్స్ నేను మల్టిపుల్ గా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆర్ ఎలా కూడా చేయొచ్చు. ఐ క్యాన్ సెలెక్ట్ మల్టిపుల్ లైన్స్ అండ్ ఐ క్యాన్ గివ్ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కామెంట్ అవుట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ చేస్తే అన్కామెంట్ అయిపోతుంది సేమ్. బట్ ఇలా ప్రతి లైన్ లోకి నాకు ఇలా హ్యాష్ వచ్చి ఇట్ విల్ బి సమ్ చూడడానికి బాగోదు, ఇట్ విల్ బి సమ్ టీడీఎస్ జాబ్. సో మల్టీ లైన్ కామెంట్ ఎలా చేయాలి అంటే, మీరు ట్రిపుల్ కొటేషన్స్ అని చెప్పే కదా, ట్రిపుల్ కొటేషన్స్. So triple quotations is, purpose of triple quotations is to write some string in multiple lines. Purpose of triple quotation is to write strings in multiple lines. Okay.
ఇప్పుడు దిస్ నథింగ్ బట్ ఏ కామెంట్, దిస్ నథింగ్ బట్ ఏ కామెంట్. ఓకే, మీరు ట్రిపుల్ కొటేషన్స్ లో సమ్ టెక్స్ట్ రాస్తే పైథాన్ ట్రీట్స్ ఇట్ యాజ్ ఏ కామెంట్. అంటే ఇది ఒక డమ్మీ కోడ్ అలా పడి ఉంటుంది, జస్ట్ నోట్స్. మీరు గనక దీనికి లెట్స్ సే మీరు సమ్ వేరియబుల్ అసైన్ చేశారనుకోండి, మీరు కనుక దీనికి సమ్ వేరియబుల్ అసైన్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నో మోర్ ఏ కామెంట్, ఇట్స్ ఏ స్ట్రింగ్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ కాల్డ్ నోట్, which is stored in a variable called note. Let me print a note. Okay, చూసారా మనకి అన్ని మల్టీ లైన్. సో బేసిక్ గా స్ట్రింగ్ ప్రింట్ చేసాను. మనకి ఏమైనా స్ట్రింగ్ ని మల్టిపుల్ లైన్స్ రావాలి అనుకుంటే దెన్ యూ షుడ్ ప్లేస్ ఇట్ ఇన్ ట్రిపుల్ కోట్. ట్రిపుల్ కొటేషన్ క్యాన్ ఎనీథింగ్, ట్రిపుల్ సింగిల్ కొటేషన్ ఉండొచ్చు, ట్రిపుల్ డబుల్ కొటేషన్ ఉండొచ్చు. సో ట్రిపుల్ సింగిల్ కొటేషన్ ఉండొచ్చు అండ్ ట్రిపుల్ డబుల్ కొటేషన్ ఉండొచ్చు. అండ్ యూ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. మీరు ట్రిపుల్ కోట్ సింగిల్ కొటేషన్ తో స్టార్ట్ చేస్తే ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్ తోనే ఎండ్ చేయాలి. యూ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో బేసికల్ గా దిస్ కాల్డ్ ట్రిపుల్ కోట్. ట్రిపుల్ కోట్ ఏంటంటే మీరు ట్రిపుల్ కోట్ ని ఏ వేరియబుల్ కి అసైన్ చేయకపోతే అదేమో కామెంట్ లాగా ఉంటది. మీరు ఒక వేరియబుల్ చూసారా, నాకు నోట్ తీసాను, అది ఇట్ ఈస్ సేయింగ్ అన్డిఫైన్డ్ వేరియబుల్. నోట్ అనే వేరియబులే లేదు అంటుంది నా ప్రోగ్రామ్. ఆబ్వియస్లీ నోట్ అనే వేరియబుల్ లేదు, నేను ఎక్కడ డిక్లేర్ చేయాలి నోట్ అనేది పైన. సో దాన్ని ఎలా ప్రింట్ చేయగలను నేను? మీరు ఈ కామెంట్ ని ఒక నోట్ అనే దానికి మీరు అసైన్ చేస్తే, కామెంట్ కాదు మల్టీ లైన్ స్ట్రింగ్ ని మీరు కనుక ఒక వేరియబుల్ అసైన్ చేస్తే అప్పుడు ది స్ట్రింగ్ కింద మారిపోతుంది. అంటిల్ దెన్ ఇట్ విల్ బి యాజ్ ఏ కామెంట్. ఓకే, ఇట్ విల్ బి యాజ్ ఏ కామెంట్. నౌ లెట్ మీ రైట్ సమ్ నోట్స్. ఇక్కడ హాయ్ అని ఇద్దాం. హాయ్ ప్లేస్ లో ఇక్కడ హర్ష, what are you doing? Python class is going on. నేను మల్టిపుల్ లైన్స్ రాశాను. ఇది రైట్ నౌ నాకు ఇది కామెంట్ అంతే. ఇది నాకు రైట్ నౌ ఇది ఒక కామెంట్. దీన్ని రన్ చేస్తే నాకు ఏం రన్ అవుతుంది, ప్రోగ్రామ్ రన్ అవుతుంది బట్ నాకు ఏం ఉండదు, నాకు డిస్ప్లే ఏమి ఉండదు, బికాస్ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. జస్ట్ రన్ చేస్తే జస్ట్ నాకు ఎగ్జిక్యూట్ అయింది అంతే కానీ ఫైల్, బట్ అదేం ప్రింట్ చేయదు బికాస్ నథింగ్ ఈస్ దేర్ టు ప్రింట్ హియర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నౌ my agenda is to teach you format here. సో నేను ఏం చేస్తానంటే నేమ్ ఇన్పుట్ కూడా టీచ్ చేస్తాను ఇక్కడ. సో హాయ్ హర్ష ఉంది కదా, ఈ హర్ష ప్లేస్ లో లెట్స్ టేక్ నేమ్ యాజ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్? ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవాలి. సో ఇన్పుట్ ఆఫ్ అని తీసుకొని, ఓకే నేను నేమ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటే ఏమవుతుంది? సంథింగ్ రాంగ్. ఒకసారి రన్ చేస్తున్నాను. నేను ఈ నేమ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ నేమ్ ఎక్కడ వాడట్లేదు నేను. జస్ట్ రన్ చేయండి. రన్ చేసినప్పుడు నాకు చూసారు ఇక్కడ ఒకసారి ఇక్కడ నాకు వెయిట్ అయింది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మై ఇన్పుట్, ఎందుకంటే ఐ గేవ్ ఇన్పుట్ హియర్. సో ర్యాండమ్ టెక్స్ట్ ఇస్తున్నాను, ఎంటర్ కొట్టేసాను. అంతే, ఆ టెక్స్ట్ తీసుకుంది బట్ ఆ టెక్స్ట్ మనం ఎక్కడ యూజ్ చేయలే. సో ఇది బిట్ కన్ఫ్యూజింగ్. ఇప్పుడు మనకి ఇన్పుట్ లో మీరు కనుక ఏమి ఇక్కడ ఇన్పుట్ ఇవ్వకపోతే ఆ కర్సర్ ఎక్కడ ఉంది, అసలు కర్సర్ ఉందా లేదా అనేది బిట్ కన్ఫ్యూజింగ్ కదా. సో యూ కెన్ యాడ్ సమ్ టెక్స్ట్ హియర్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇలా మీరు ఇన్పుట్ టెక్స్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇన్పుట్ టెక్స్ట్ తీసుకున్నాను, ఇన్పుట్ టెస్ట్ నేను తీసుకున్నాను. తీసుకున్న ఇన్పుట్ టెస్ట్ నేను ఎక్కడ పంపించాలి? హర్ష పేజ్ లో పంపించాలి.
పంపించి బేసిక్గా నేను ఏం చేయాలి, ఇదంతా నేను ప్రింట్ చేయాలి కదా, ఇదంతా నేను ప్రింట్ చేయాలి. సో బేసిక్గా ఇదంతా ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే దీని మొత్తాన్ని ఐ ప్లేస్ ఇన్ ఏ వేరియబుల్ కాల్ నోట్స్. నోట్స్ లో పెడతాను. నోట్స్ లో పెట్టి ఇప్పుడు నోట్స్ ని ప్రింట్ చేస్తాను. నోట్స్ ని ప్రింట్ చేస్తాను. సో రన్ చేస్తాను ఇది. బట్ నేనైతే నేమ్ ఎక్కడ ఇవ్వలేదు. చూడండి నేమ్ ఎక్కడ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అక్కడ నాకు నేమ్ ఎక్కడ రాదు. ఇప్పుడు నేను యాస్టీజ్ నాకు ఇక్కడ ఏదైతే నోట్స్ ఇచ్చానో ఆ నోట్స్ యాస్టీజ్ వస్తుంది. బట్ ఇన్పుట్ అయితే అడుగుతుంది. లెట్స్ లేదా ఇన్పుట్ అడుగుతుంది. నేను రవి అని ఇచ్చాను, ఏదో ఎంటర్ కొట్టాను. ఇన్పుట్ అయితే తీసుకుంది. బట్ నాకు నోట్స్ కూడా ప్రింట్ అయింది, యాస్టీజ్ ప్రింట్ అయింది. ఐఎమ్ నాట్ అప్డేటింగ్ మై నోట్స్ విత్ ద నేమ్. నేనేమి అప్డేట్ చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హౌ టు ఫార్మాట్ అవర్ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ నేను ఫార్మాట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇష్టం వచ్చినట్టు. ఈ హర్ష పేజ్ లో హర్ష కాకుండా యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్లాసెస్ క్లాస్ నేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వాడు దాన్ని నేర్చుకోవాలనుకుంటున్న క్యూఏ టూల్ ఏదైనా నేర్చుకుంటే అది అక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు యాడ్ అంటే ఏంటంటే, సో ఫార్మాట్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తాను, హర్ష తీసేసి ఐ విల్ యాడ్ కర్లీ బ్రేస్ యాడ్ చేస్తాను. అండ్ ఈ క్లాసెస్ లో కూడా ఐ విల్ యాడ్ కర్లీ బ్రేస్. పైథాన్ తీసేసి కర్లీ బ్రేస్ యాడ్ చేస్తాను. సెలీనియం తీసేసి కర్లీ బ్రేస్ యాడ్ చేస్తాను. కర్లీ బ్రేస్ యాడ్ చేస్తాను. యూ కెన్ సీ హియర్ కలర్ చేంజ్ అయింది కర్లీ బ్రేస్ కి. ఇట్స్ బ్లూ కలర్ రైట్ నౌ. సో కర్లీ బ్రేస్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కర్లీ బ్రేస్ లో నేను నాకు ఇష్టం వచ్చిన వాల్యూ నేను పంపించుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏముండాలి, నేమ్ ఉండాలి. అండ్ సెకండ్ లో లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్పుట్ దట్ ఇస్ అంతే. అరిలోని దాని తర్వాత లెట్స్ టేక్ వన్ మోర్ ఇన్పుట్ టూల్ అని తీసుకున్నాను. Which programming tool are you going to learn? సో నేను మొత్తానికి 3 ఇన్పుట్స్ తీసుకున్నాను, నేమ్, లాంగ్ అండ్ టూల్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ నేమ్ ని ఐ షుడ్ పాస్ హియర్ ఇన్ ఫస్ట్ కర్లీ బ్రేస్, లాంగ్ ని ఐ షుడ్ ప్లేస్ ఇన్ సెకండ్ కర్లీ బ్రేస్, అండ్ టూల్ ని ఐ షుడ్ ప్లేస్ ఇన్ థర్డ్ కర్లీ బ్రేస్. ఓకే, హౌ షుడ్ ఐ ప్లేస్? ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయొచ్చు కదా. ఈ స్ట్రింగ్ హౌ టు ఫార్మాట్ ఏ స్ట్రింగ్, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ మనం చూసాం. స్ట్రింగ్ డాట్ ఫార్మాట్, ఈ స్ట్రింగ్ ని ఫార్మాటింగ్ డాట్ ఫార్మాట్ అని ఇస్తాను. ఇప్పుడు డాట్ ఫార్మాట్ లో నేను ఏ ఆర్డర్ లో అయితే ప్లేస్ చేస్తానో అదే ఆర్డర్ లో ఈ కర్లీ బ్రేసెస్ లోకి ఆ వేరియబుల్స్ అనేవి వెళ్తాయి. సో లెట్స్ సే ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ కర్లీ బ్రేస్ లో నేమ్ అనేది వెళ్ళాలి. సో నేమ్ ఇక్కడ పెట్టండి, నేమ్. సెకండ్ దాంట్లోకి లాంగ్, అండ్ థర్డ్ దాంట్లోకి టూల్, ఓకే. సో బేసిక్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్, ఈ నోట్స్ అనే స్ట్రింగ్ ని ఐఎమ్ ఫార్మాటింగ్ విత్ డైనమిక్ వాల్యూస్ అంటే వాల్యూస్ మారుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఇన్పుట్, ఆర్ విత్ యూజర్ డిఫైన్ చేసిన వాల్యూస్ తో ఐఎమ్ ఫార్మాటింగ్ దిస్ స్ట్రింగ్ అనమాట. హౌ టు ఫార్మాట్ అనేది డాట్ ఫార్మాట్, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. అండ్ మీరు ఆ ఫార్మాట్ లో మీరు ఈ కర్లీ బ్రేస్ లోకి ఏవైతే పంపిద్దాం అనుకుంటున్నారో అవే ఆర్డర్ లో ఇక్కడ ఇవ్వాలి. మీరు కనుక ఆర్డర్ చేంజ్ చేశారంటే మారిపోద్ది. ఇప్పుడు మీరు ఫస్ట్ లాంగ్ అని ఇచ్చారంటే హై పైథాన్ అని వస్తుంది. సో ఈ ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ ఏదైతే ఇస్తారో అదే ఆర్డర్ లో ఈ కర్లీ బ్రేసెస్ లోకి వెళ్ళి ప్లేస్ అవుతాయి. సో లెట్ us run this program once. Please enter your name అడుగుతుంది. I'm entering my name Harsha. Which programming language are you learning? Okay. సో ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే మీకు కొత్త లాంగ్వేజ్ గోలాంగ్ అంటున్నాను. సో గోలాంగ్. నెక్స్ట్, విచ్ ప్రోగ్రామింగ్ టూల్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్? సెలీనియం అంటున్నాను. ఎంటర్. ఇక్కడ చూసినట్టయితే హాయ్ హర్ష, హౌ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ పైథాన్ క్లాస్, హౌ ఆర్ గోలాంగ్ క్లాస్ ఆర్ గోయింగ్? When are we going to start Selenium?
సో దీస్ నాకు ఈ ఇన్పుట్ అండ్ యూజర్ నుంచి వచ్చిన ఇన్పుట్ ని ఐ ప్లేస్డ్ ఇట్ హియర్. ఓకే, దీస్ వాట్ కాల్డ్ as స్ట్రింగ్ ఫార్మాట్. ఇది మన స్ట్రింగ్ ఫార్మాట్ చూసాం. స్ట్రింగ్ ఫార్మాట్. Placing here in format strings. Notes లో ప్లేస్ చేస్తాను. రైట్, సో మనం స్ట్రింగ్ ఫార్మాట్ కూడా చూసాం. సో ఆఫ్టర్ స్ట్రింగ్ ఫార్మాట్ వి సా ఇన్పుట్ కూడా చూసాం ఇందులోనే. ఓకే, నౌ లెట్ us see డేటా టైప్ కన్వర్షన్స్. ఇప్పుడు మనం ఏమడుగుదాం అంటే యూజర్ని ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ అని అడుగుదాం. తను ఒక శాలరీ ఇస్తాడు. ఆ శాలరీకి మనం 10% యాడ్ చేసిద్దాం, ఆర్ఎల్స్ 500 రూపీస్ యాడ్ చేసిద్దాం. బోనస్ అనేది 500 రూపీస్ అనుకుందాం. ఓకే, బోనస్ అనేది 500 రూపీస్ అనుకుందాం. శాలరీకి బోనస్ యాడ్ చేసి ఇద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుందాం. శాలరీని యూజర్నే ఇప్పుడు అడుగుదాం, ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ అని. ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ. సో యూజర్ శాలరీ ఎంటర్ చేస్తాడు. శాలరీ ఎంటర్ చేసిన తర్వాత బోనస్ కూడా తన్నే అడుగుదాం. యూజర్ని అడుగుదాం, ప్లీజ్ ఎంటర్ యువర్ బోనస్. సో నాకు యూజర్ శాలరీ ఇచ్చాడు, బోనస్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలండి? మన ఫైనల్ గా వి షుడ్ ప్రింట్ బోనస్ ప్లస్ శాలరీ. సో ఐఎమ్ కాలింగ్ ఇట్ as ఫైనల్ అమౌంట్ అంటున్నాను. సో ఫైనల్ అమౌంట్ అని తీసుకొని ఫైనల్ అమౌంట్ ఈస్ నథింగ్ బట్ శాలరీ ప్లస్ బోనస్, రైట్? శాలరీ ప్లస్ బోనస్. అండ్ లాస్ట్లీ ఐ షుడ్ ప్రింట్ ఫైనల్ అమౌంట్. ఏం చేద్దానంటే ఇక్కడ నేను శాలరీ ఇక్కడ కొంచెం నీట్గా రాద్దాం. కొంచెం నోట్స్ ని కొంచెం నీట్గా రాద్దాం. సో కొంచెం బాగుంటుంది, చూపిస్తాను మీకు. సో నీట్గా సో నోట్ తీసుకున్నాను. శాలరీ ఇక్కడ ఏం చేద్దాం అంటే శాలరీ తను ఎంటర్ చేసిన శాలరీ ప్రింట్ చేద్దాం. బోనస్ ఇక్కడ తను ఎంటర్ చేసిన బోనస్ ని ప్రింట్ చేద్దాం. అండ్ ఫైనల్ గా టోటల్ శాలరీ ఈస్ నథింగ్ బట్ శాలరీ ప్లస్ బోనస్. దీని ఇక్కడ ఈ వాల్యూ ఎక్కడ ప్రింట్ చేద్దాం, ఈ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో మనకు నోట్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? ఈ కర్లీ బ్రేసెస్ లోకి మన రిక్వైర్డ్ వాల్యూస్ ని మనం పంపించాలి. సో ఎలా పంపిస్తాం? జస్ట్ ప్రింట్ చేసినప్పుడు అండ్ వి వాంట్ టు ప్రింట్ దిస్ నోట్స్. ఓకే, సో నోట్స్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తూ వాళ్ళు ప్రింటింగ్ ఫార్మాటింగ్. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ ఫార్మాట్ అనేది మీరు ప్రింట్ లోనే చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా స్ట్రింగ్ ఇక్కడే మీరు ఫార్మాట్ చేసేయచ్చు. మీరు డైరెక్ట్ గా ఈ స్ట్రింగ్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఇక్కడ మీరు ఇక్కడ డాట్ ఫార్మాట్ చేసేది. బేసిక్ గా డాట్ ఫార్మాట్ అనేది వీఆర్ అప్లైయింగ్ ఆన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ మీద మనం ఫార్మాట్ అప్లై చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ ఇదంతా ఒక స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అన్నట్టు. సో మీరు ఇక్కడే ఫార్మాట్ చేసేయచ్చు, ప్రింట్ లోనే ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి నేను ఇక్కడే ఫార్మాట్ చేయడం చూపిస్తాను. సో ఇది ఒక స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో మనం ఈ కర్లీ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అవే ఆర్డర్ లో మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ శాలరీ. సో శాలరీ ప్లేస్ లో శాలరీ రావాలి కాబట్టి ఈ శాలరీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. శాలరీ తర్వాత బోనస్ కూడా తర్వాత నాకు ఇప్పుడు ఫైనల్ గా టోటల్ శాలరీ రావాలి. టోటల్ శాలరీ ఎక్కడ ప్లేస్ చేశాను నేను? నాకు టోటల్ శాలరీ ఫైనల్ అమౌంట్ అనే వేరియబుల్ లో ఉంది. సో ఐఎమ్ ప్లేసింగ్ హియర్. ఓకే, సో ఫైనల్ గా ఐఎమ్ ప్రింటింగ్ దిస్ నోట్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఒకసారి దీన్ని రన్ చేద్దాం.
హర్ష చిన్న డౌట్, అక్కడ శాలరీ మీరు ఇంటి కింద పెట్టలేదు కదా, ఎలా ఇస్తారు ఇప్పుడు? అదే చెప్దాం అనుకున్నాను, టైప్ కన్వర్షన్ లో మీరు ముందే అడిగేశారు. Fine. ఒకసారి రన్ చేసి వస్తాను చెప్పి చూద్దాం. సో ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ అంటుంది. ఐ ఎంటర్ మై శాలరీ యాజ్ సమ్ 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యువర్ బోనస్ కూడా అడుగుతుంది. ఐఎమ్ ఎంటరింగ్ మై బోనస్ యాజ్ 200. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? 1000 + 200 ఈజ్ ఈక్వల్ టు 1200 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మనకి ఏమొచ్చింది? అంటే 1200 వచ్చింది, బట్ నాకు 1200 ఇలా ప్రింట్ అయింది. అంటే బేసికలీ ఇట్ ఈస్ నాట్ యాడింగ్. హియర్ మీరు చూసినట్టయితే నాకు 1200 ఎలా ప్రింట్ అయింది? నాకు ఇలా ప్రింట్ అయింది, స్ట్రింగ్ లాగా 2 స్ట్రింగ్స్ అటాచ్ చేసినట్టు ప్రింట్ అయింది. ఎందుకు ఇలా ప్రింట్ అయింది అంటే ఇన్పుట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ గా ఇట్ ట్రీట్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ స్ట్రింగ్. మీరు ఇక్కడ ఏమి ఇచ్చినా, మీరు నంబర్ ఇచ్చినా, లేకపోతే స్ట్రింగ్ ఇచ్చినా, మీరు కాంప్లెక్స్ ఇచ్చినా, మీరు ఏది ఇచ్చినా అది ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ లాగే తీసుకుంటది. సో మనకి 1000 ఇచ్చాం, 1000 ని స్ట్రింగ్ లాగా తీసుకుంది. 200 ఇచ్చాం, 200 కూడా స్ట్రింగ్ లాగే తీసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కానీ వీటిని మనం స్ట్రింగ్ లాగా తీసుకుంది కాబట్టి స్ట్రింగ్ లో ఏమవుతాయి? 2 స్ట్రింగ్స్ పక్కన అటాచ్ చేయాలి. ప్లస్ బటన్ ఏం చేస్తుంది? వాట్ డస్ ప్లస్ ఆపరేటర్ డస్ ఆన్ స్ట్రింగ్స్? ఈ ప్లస్ ఆపరేటర్ స్ట్రింగ్స్ మీద కంకాటినేషన్ చేస్తుంది. వాట్ ఇస్ కంకాటినేషన్? కంకాటినేషన్ నథింగ్ బట్ అటాచింగ్ 2 స్ట్రింగ్స్ అన్నమాట. అటాచింగ్ స్ట్రింగ్స్ ఇస్ కాల్డ్ కంకాటినేషన్. సో ప్లస్ ఆపరేటర్ నంబర్స్ మధ్య ఎడిషన్ చేస్తుంది, బట్ స్ట్రింగ్స్ మధ్యన కంకాటినేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటిది? 1000 to 200 అనేది 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ కాబట్టి రెండింటిని కంకాట్ చేసింది, ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో మనం ఏం చెప్పాలి? పైథాన్ ప్రోగ్రామ్ కి పైథాన్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్న ఇన్పుట్లు 2 స్ట్రింగ్ కాదు, ఇన్పుట్ అని ఇంట్ అని చెప్పాలి. సో అప్పుడు ఏం చేయాలంటే స్ట్రింగ్ ని ఇంట్ కింద కన్వర్ట్ చేయాలి. సో నాకు ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది. ఈ స్ట్రింగ్ ని ఇంట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? వి హావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంట్ అనే ఫంక్షన్ ఉంది. నేను ఏం చేస్తున్నాను? నాకు వచ్చిన ఇన్పుట్ ని ఈ ఇంట్లో పడేస్తున్నాను. అప్పుడు నాకు ఏమైంది? బేసిక్గా ఇన్పుట్ మనకి ఎలా వస్తుంది? స్ట్రింగ్ లా వస్తుంది. ఇప్పుడు నాకు అది ఇంట్ లా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్ గా బోనస్ కూడా ఇంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే మన ప్రోగ్రామ్ అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. సో ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ. ఐఎమ్ ఎంటరింగ్ వేరే వాల్యూ పెడదాం, 5000 ఎంటర్ చేస్తున్నాను. బోనస్ సమ్ 70 రూపీస్ బోనస్. ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు నాకు టోటల్ శాలరీ వచ్చింది 5070. ఇప్పుడు నాకు ప్రాపర్ గా న్యూమరిక్స్ నంబర్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకే, సో ఇది బేసిక్ గా కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంట్ అనమాట. ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యువర్ శాలరీ ఉంటుంది. మన శాలరీ ఎప్పుడు మనకి రౌండ్ ఫిగర్స్ లో రాదు, మనకి పాయింట్స్ లో వస్తుంది, మనకి పైసల్లో కూడా వస్తుంది శాలరీ అనేది. సో మనం ఏం చేస్తాం? 6000 డాట్ నాకు 25 పైసా వచ్చింది. ఇది నాకు వచ్చిన శాలరీ. సో నాకేంటి? ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ కొట్టాను అంతే, నాకు ఇప్పుడే ఎర్రర్ వచ్చేసింది. ఏమంటుంది ఎర్రర్ లో? ఇట్ ఇస్ సేయింగ్ ఈ ఫైల్లో లైన్ నెంబర్ 1. సో లైన్ నెంబర్ 1 లోనే ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది? ఆ లైన్ నెంబర్ 1 ఏంటో కూడా ఇక్కడ ప్రింట్ చేసింది. శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్. ఓకే ఫైన్. దాని తర్వాత ఎర్రర్ గురించి ఏమి ఇచ్చింది మనకి? ఎర్రర్ పేరు వాల్యూ ఎర్రర్. ఇది ఎర్రర్ యొక్క నేమ్, వాల్యూ ఎర్రర్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు వాల్యూతో మనకి ఎక్కడ ఎర్రర్ వచ్చింది. ఫైన్. ఇది వాల్యూ యొక్క డిస్క్రిప్షన్. ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ ఏముంది ఇక్కడ? ఇన్వాలిడ్ లిటరల్ ఆర్ ఇంట్. సో మనం ఇంట్ అని ఇస్తున్నాం. ఈ ఇంట్ లోపల మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో అది ఇన్వాలిడ్ అంటుంది. అది బేసికల్గా ఇన్వాలిడ్ అంటుంది. ఇట్ ఈస్ సేయింగ్ విత్ బేస్ 10. బేసిక్గా బేస్ 10 అంటే ఇంటీజర్స్. సో బేసికల్ గా ఇంటి కింద ఏం కన్వర్ట్ చేయగలం? స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు, బట్ వేటిని కన్వర్ట్ చేయగలం అంటే ఓన్లీ ఇంటీజర్స్ టైప్ స్ట్రింగ్స్ నే కన్వర్ట్ చేయగలం. ఇప్పుడు ఏంటి? ఇది ఫ్లోట్ టైప్ కదా, డాట్ ఇచ్చాం ఫ్లోట్ టైప్. సో ఇది కన్వర్ట్ చేయలేకపోతుంది, అందుకు మనకి ఈ లైన్ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి పాయింట్స్ లో వాల్యూ వస్తుంది అంటే దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలి? రైట్. సో వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఫ్లోట్. సిమిలర్ గా బోనస్ కూడా పాయింట్స్ లో ఇవ్వచ్చు అనుకుందాం. సో దాన్ని కూడా ఫ్లోట్ కింద పెట్టేద్దాం. రైట్ లో నాకు ఇప్పుడు ఎర్రర్ రాకూడదు. ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ యువర్ శాలరీ అంటుంది. సమ్ 6050 పైసా
ఎంటర్. ఎస్, ప్రాపర్ గా తీసుకుంది ఈ వాల్యూని. ఎంటర్ యువర్ బోనస్. బోనస్ కూడా నేను పాయింట్స్ లో ఇస్తున్నాను. సమ్ 35.78. సమ్ ఎంత ఇచ్చాను బోనస్. ఎంటర్ చేస్తే ఎస్, నాకు ప్రాపర్ గా యాడ్ అయింది. నాకు ప్రాపర్ గా అర్బిట్ యాడ్ అయ్యాయి. This is how type conversion works. Okay, this is called as type conversion. So in this program we covered input function అంటే ఏంటో చూసాం, how to convert type conversion అంటే ఏంటో చూసాం, and then మనం ఒక two floats ని యాడ్ చేసాం here. Two variables ని యాడ్ చేసాం, but variable type is float. So two floats ని యాడ్ చేసాం here, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి. సో ప్లస్ ఆపరేటర్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్ చేస్తుంది. బట్ ప్లస్ ఆపరేటర్ స్ట్రింగ్స్ మధ్యన కంకాటినేషన్ చేస్తుంది, అది కూడా చూసాం. అండ్ దెన్ వి సా స్ట్రింగ్ ఫార్మేషన్, అండ్ దెన్ వి సా ట్రిపుల్ కోట్, మల్టిపుల్ లైన్ స్ట్రింగ్ చూసాం. అండ్ దెన్ ఫైనల్లీ వి ఆర్ ప్రింటింగ్ అవర్ నోట్స్. So this is all about input function, float, conversions, everything. And then ఏదైనా చూసిన తర్వాత we went to condition statements. అప్పుడు మనం condition statements కి వెళ్ళాం. In condition statements we saw if else, else if, we saw all these things. So let us take a small program. Please enter your age on them. If he is more than ఏజ్ మనం ఎప్పుడు తీసుకుంటున్నాం, మార్క్స్ తీసుకున్నాం. లెట్స్ టేక్ మార్క్స్ తీసుకున్నాం. మార్క్స్ అనేది 40 కన్నా ఎక్కువ అయితే పాస్ అని ప్రింట్ చేద్దాం. 40 కన్నా బిలో అయితే ఫెయిల్ ప్రింట్ చేద్దాం. ఓకే, 40 గ్రేటర్ దాన్ 40 అయితే పాస్ అని ప్రింట్ చేద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, సో 40 కన్నా తక్కువ ఉన్నా 40 కన్నా లెస్ ఉన్నా ప్రింట్ యాజ్ ఫెయిల్. సో ఇది మనం రాయాల్సిన ప్రోగ్రామ్. సో నేను ఇలా రాయకూడదు కదా, సో రెండింటి మనం ఏం చేద్దాం, కామెంట్ చేసేద్దాం. సో control/right. నేను ఇప్పుడు దీన్ని కామెంట్ చేసాను. సో మనకి ఇది కొంచెం ప్రాపర్ గా లేదు, చూస్తే మీకు హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది, కొంచెం మనకి రీడబిలిటీ అంత ప్రాపర్ గా లేదు. సో మీరు ఏమైనా మల్టీ లైన్ కామెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ దమ్ ఇన్ ట్రిపుల్ కొటేషన్. రైట్, నాకు అది ట్రిపుల్ కొటేషన్ లో అలా ఉంది పక్కన. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇన్పుట్ తీసుకుందాం ఫ్రమ్ యూజర్, మార్క్స్ అని తీసుకుందాం. ఇంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, బికాస్ ఇన్పుట్ నాకు ఎప్పుడు స్ట్రింగ్ లాగా వస్తుంది, దాన్ని ఇంట్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి. ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్ అన్నాను యూజర్ ని. సో నాకు యూజర్ మార్క్స్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నా మార్క్స్ నేను చెక్ చేయాలి. ఆ మార్క్స్ అనేవి 40 కన్నా ఎక్కువ ఉన్నాయా 40 కన్నా తక్కువ ఉన్నాయా అని చెక్ చేయాలి. లెట్ అస్ సే వెయిట్. ఇప్పుడు చూడండి, 40. లెట్స్ సే నేను ఇంకొక కండిషన్ యాడ్ చేస్తాను ఇక్కడ, ఓకే, let us first complete this part. Okay, if marks are greater than 40, so what is if condition? If condition of syntax ఏంటండి, if and it takes a condition which evaluates to boolean. సో ఇది boolean కదా, it should give some boolean value. So marks ఇప్పుడు ఏంటి, what is greater than is called as a relational operator. Greater than or less than, greater than or equal to, these are all called as relational operators. Relational operators అంటే ఈ రెండు యొక్క రిలేషన్ చూస్తుంది. మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 40 అవును అంటాం, మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 40 కాదు అంటాం. సో అవును కాదు అని ఎలా అంటాం ప్రోగ్రామింగ్ లో, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఒకవేళ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 40 అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఒకవేళ మార్క్స్ అనేది 40 గా తక్కువ లేవు అనుకుంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది, ఇఫ్ కండిషన్ గోస్ ఇన్సైడ్ ఇఫ్ కండిషన్, ఇఫ్ బ్లాక్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తారు. ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం ప్రింట్ చేయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత పాస్ అని ప్రింట్ చేయాలి. ఇంకా అది ఎల్స్ మనం ఇంకొకటే ప్రింట్ చేస్తాం.
40 కన్నా ఎక్కువ ఉంటే పాస్, 40 కన్నా తక్కువ అండ్ 40 కూడా ఉంటే ఇంకా ఫెయిల్. సో దిస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మన కోడ్ ఇది వర్క్ అవ్వాలని అనుకుంటున్నాం. ఒకసారి ఇది రన్ చేద్దాం. రన్ చేస్తున్నాను. రైట్, ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్ అంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇప్పుడు 89 ఇస్తాను. సో 89 ఈస్ గ్రేటర్ దాన్ 40, ఐ షుడ్ గెట్ పాస్. సో ఐ గాట్ పాస్. ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్ అంటే ఐఎమ్ గివింగ్ సమ్ 35. 35 is less than 40, I should get fail. ఫెయిల్ కూడా వచ్చింది. అండ్ వాట్ ఐ సెడ్, నేను ఏం మెన్షన్ చేశాను, 40 అండ్ 40 కన్నా బిలో ఏదన్నా ఫెయిలియర్ రావాలి. నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి 40 ఇస్తాను. సో ఐఎమ్ గెటింగ్ ఫెయిల్. సో మన కోడ్ అబ్సల్యూట్ గా పనిచేసింది. సో దిస్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ కండిషన్. ఒక కండిషన్ అనేది కండిషన్ అయితే ఈ లైన్స్ అవ్వు, ఆ కండిషన్ కాకపోతే ఈ లైన్స్ ని ప్రింట్ చేయి. వీఆర్ నథింగ్ బట్ వీఆర్ కంట్రోలింగ్ అవర్ ఫ్లో, our programming flow ni we are controlling. So that's what happening here. If else law. And we have one more thing called as else if. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే greater than or equal to అన్నాను. greater than or equal to 80 అయితే print a grade. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ greater than less than 80, obviously less than 80 and greater than or equal to 50 అని పెడుతున్నాను. సో ఐ షుడ్ గెట్ బి గ్రేడ్. ఇంకా నాకు లెస్ దాన్ 50 ఉంటే ఆర్ఎల్స్ ఇంకో కండిషన్ యాడ్ చేస్తాను. గ్రేటర్ లెస్ దాన్ 50 అండ్ greater than or equal to 40 అంట. greater than or equal to 40 కనుక సి రావాలి. ఇంకా రిమైనింగ్ లెస్ దాన్ 40 లేదు మనకు లెస్ దాన్ 40 అయితే ఫెయిల్ అని రావాలి. లెస్ దాన్ 40 అయితే మనకి ఫెయిల్ అని రావాలి. సో దీనికి మనం ఎలా చేస్తాం, ఈ కోడ్ లో చేంజెస్ ఏం చేయాలి, ప్రస్తుతానికి ఈ కోడ్ ని మనం డిస్టర్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కోడ్ ని మనం మోడిఫై చేస్తే చాలు కొంచెం. సో మార్క్స్ ఈ లైన్ మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. సో మార్క్స్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. దాని తర్వాత ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 40. సో వాట్ ఈస్ ఫస్ట్ కండిషన్? సో ఫస్ట్ కండిషన్ అంటే మార్క్స్ 80 కన్నా ఎక్కువ కాదా చెక్ చేయాలి. 80 కన్నా ఇంకొక చెప్తున్నానండి. ఇఫ్ ఎల్స్ కండిషన్ లో సింపుల్ ఒక లాజిక్ చెప్తాను చూడండి. మీరు ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80ని లాస్ట్ లో పెడితే ఏమైంది? ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80ని లాస్ట్ లో పెడితే ఏమైంది? సరే ఒకసారి మీకు చూపిస్తాను ఈ కోడ్ ఎలా రాయొచ్చో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ టుడే. సరే ఇప్పుడు మనకు నా కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే నాకు ఏ గ్రేడ్ అని ప్రింట్ అవ్వాలి. సో నాకేంటి, గ్రేటర్ దాన్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే ఐ షుడ్ గెట్ ఏ గ్రేడ్. రైట్, ఇప్పుడు నాకు ఇంకో కండిషన్ ఉంది, లెస్ దాన్ 80 అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఐ షుడ్ గో ఫర్ ఎల్స్ ఇఫ్ అండ్ ఏంటి ఆ కండిషన్, మార్క్స్ ఆర్ లెస్ దాన్ 80 అండ్ సో వీ హ్యావ్ 2 కండిషన్స్ హియర్. అంటే ఇది ఒక రేంజ్ అంటే ఇన్ బిట్వీన్ ఉంది. మార్క్స్ అనేది 2 వాల్యూస్ మధ్యలో ఉంది. సో 80 కన్నా తక్కువ ఉన్నా అండ్ 50 కన్నా ఎక్కువ ఉన్నా అండ్ గ్రేటర్ దాన్ 50 కన్నా ఎక్కువ అండ్ 50 కూడా ఉన్నా, 50 ఉన్నా సరే we should get B grade. And I have one more condition here, marks. Yeah, ఇప్పుడు మార్క్స్ ఇంకో కండిషన్ ఏంటి, less than 50 and మార్క్స్ greater than or equal to 40 అయితే print సీక్రెట్. ఇంకా నాకు మిగిలిపోయింది ఏంటంటే, ఒక ఆప్షన్. సో ప్రింట్ ఫెయిల్. ఇవేమి కాకపోతే ప్రింట్ ఫెయిల్. సో let us run this code once.
ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్ అంటుంది. లెట్ మీ ఎంటర్ సమ్ 90. 90 ఇస్తే 90 is obviously it is greater than or equal to 80. అంతే కదా. సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. I should get A grade. So I got A grade. Right. Now I'm giving 80. I'm giving 80 అనే కండిషన్ ఇస్తున్నాను. సో 80 ఇస్తే ఏమవుతుందండి? 80 is equal to 80. So still I should get A grade. A grade. Fine. Now I am giving some value between 50 to 80. I am giving some 67. So I got B grade. Right. నేను ఇప్పుడు 80 ఇచ్చాను. Let us run it once again. 80 ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను? 80కి 50కి మధ్యలో ఒక వాల్యూ ఇచ్చాను. లెట్ us give 50. 50 ఇస్తే ఏం రావాలి? 50 B grade రావాలి. రైట్. సో I got B grade. ఇప్పుడు I am giving some value between 40 to 50. I am giving some 43. సో నాకు C grade వచ్చింది. రైట్. 40 ఇస్తే కూడా సి 40 ఇస్తే కూడా C రాదు, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. అండ్ దెన్ అదర్ దాన్ దీస్ థింగ్స్ నేను ఏది ఇచ్చినా, నేను ఏ వాల్యూ ఇచ్చినా నాకు ఇంకా ఫెయిల్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు 8 ఇస్తే ఫెయిల్, 8 ఇస్తే ఫెయిల్. నేను నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ కూడా అదర్ దాన్ అవే కాబట్టి ఫెయిల్. 0 ఇచ్చినా ఫెయిల్. నేను ఒకవేళ 500 ఇస్తే ఏమవుతుంది? ఇట్ కమ్స్ అండర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 80. సో ఐ షుడ్ గెట్ A grade. A grade. So these all about if else, else if else conditional statements. Right. So after this conditional statements అయిపోయిన తర్వాత we saw something called as range. Range అనేది ఏంటో చూసాం. We saw something called as range. So range of 5 అని తీసుకున్నాను. Range of 5. So what is a range? Range is nothing but it generates a sequence of numbers. It generates a sequence of numbers according to the specified range. అంటే మనకు లోపల స్పెసిఫై చేసే రేంజ్ బట్టి or according to specified value, మన చిన్న వాల్యూ బట్టి it generates a sequence of numbers. అది రేంజ్. సో రేంజ్ యొక్క టైప్ ఏంటి? రేంజ్ యొక్క టైప్ తెలుసుకోవాలంటే సో R is equal to range అంటున్నాను. టు నో టైప్ ఆఫ్ రేంజ్ జస్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ R. రన్ చేస్తే ఐ గాట్ రేంజ్. సో దానికి టైప్ చూస్తే ఐ గాట్ రేంజ్. ఓకే, రేంజ్. సో రేంజ్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. వాట్ ఈస్ ఎ రేంజ్? రేంజ్ ఈస్ ఏ ఇటరబుల్ డేటా టైప్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ ఇటరబుల్ డేటా టైప్, ఇమ్యూటబుల్, రైట్. ఇంకా ఇటరబుల్ డేటా టైప్, ఇమ్యూటబుల్, అండ్ దాని యొక్క టైప్ రేంజ్. దాని యొక్క టైప్ ఏంటంటే రేంజ్. ఇమ్యూటబిలిటీ అంటే ఐ కెనాట్ చేంజ్ వాల్యూస్ ఇన్సైడ్ రేంజ్. నేను ఇప్పుడు బట్ ఐ కెన్ యాక్సెస్ వాల్యూస్ ఇన్సైడ్ రేంజ్. సో నాకు ఇప్పుడు రేంజ్ ఆఫ్ 5 అంటే నాకు ఏమొస్తుందండి? ఇక్కడ రేంజ్ ఆఫ్ 5 అంటే 0, 1, 2, 3 and 4. నాకు రేంజ్ ఆఫ్ 5 అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. If you are specifying only one value inside range, then it treats it as a end value or else stop value or else destination అని తీసుకుంటారు. And it will not include it. So 0 తో స్టార్ట్ అయ్యి 4th ఎండ్ అవుతుంది. రైట్ నౌ ఈ రేంజ్ లోపల ఈ వాల్యూస్ ఉన్నాయి 0, 1, 2, 3, 4. సో ఇండెక్సింగ్ బేసికలీ ఇన్ ప్రోగ్రామింగ్ ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ప్రోగ్రామింగ్ లో చెప్తాను వాట్ ఇస్ ఇండెక్సింగ్ అనేది when we discuss about list and strings. సో రేంజ్ ఆఫ్ 5 అంటే we are getting 0, 1, 2, 3, 4 మనకి ఇది వస్తుంది. సో లెట్ us ప్రింట్. ఒకసారి నేను ప్రింట్ R అంటే ఏమొస్తుంది అంటే నాకు ఏమొస్తుంది? ఆ రేంజ్ ఒక ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ R అంటే
ఐఎమ్ ప్రింటింగ్ దట్ రేంజ్. అంటే నేను 0 1 2 3 4 ప్రింట్ చేయట్లా, ఆ రేంజ్ యొక్క ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తాను. మీరు చూస్తే నాకు ఏమొస్తుందంటే రేంజ్ ఆఫ్ 0 to 5 అని చెప్పి నాకు ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది, రేంజ్ అనే ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. బట్ నాకు రేంజ్ లోపల ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ఎలా ప్రింట్ అవుతాయి? రేంజ్ లోపల ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే ఆ రేంజ్ నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేసి లిస్ట్ ని ప్రింట్ చేయొచ్చు. అంతేగా, ఇది లాస్ట్ టైం క్లాస్ లో చూసాం కదా. ఈ రేంజ్ ని లిస్ట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? R is equal, I mean R1 is equal to అని మీరు రాస్తారా? R1 is equal to లిస్ట్ of 0 1 ఆర్ మీరు లిస్ట్ ఆఫ్ 0 1 అని రాస్తే అది మీరు ఇంకా స్పెసిఫై చేస్తున్నట్టు. నో, ఐ వాంట్ రేంజ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. బేసికలీ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, డేటా కన్వర్షన్స్ ఆర్ సింపుల్. జస్ట్ మీరు ఏం లేదు, మీరు దేని కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారో దాని లోపల పడేయడమే. ఇట్ దట్ సింపుల్. ఇప్పుడు మీరు డైరెక్ట్ R1 అని కూడా రాయకుండా ప్రింట్ లిస్ట్ ఆఫ్ R అని కూడా పెట్టేయచ్చు కదా. రైట్, ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? రేంజ్ మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఒకసారి నేను రన్ చేస్తాను. ఓకే, నాకు ఇప్పుడు ఆ రేంజ్ లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయో నాకు అన్ని ప్రింట్ అయినాయి. 0 1 2 3 4. అండ్ నేను ఇప్పుడు ఈ రేంజ్ లోపల ఉన్న స్పెసిఫిక్ వాల్యూ నేను అడగచ్చు. అంటే ఎలా అంటే ప్రింట్ రేంజ్ ఎక్కడ ఉంది? R ఉంది, R ఆఫ్ 3 అని అడుగుతున్నాను. అంటే నాకు రైట్ నో రేంజ్లు ఏమున్నాయండి? 3 అంటే ఏంటంటే 0 1 2 3. అయితే ఇండెక్సింగ్ ఇక్కడ మీరు R ఆఫ్ 0 అని ఇస్తే మీకు ఫస్ట్ వాల్యూ వస్తుంది. సో ఫర్ దిస్ ఫస్ట్ వాల్యూ ఇట్స్ అగైన్ 0 హియర్. సో మీకు ఎలా కాదు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ సరే. సో రేంజ్ నార్మల్ ఫంక్షన్ చూసాం. లెట్ us give one more thing called start and stop. సో మీరు 2 పారామీటర్స్ పంపిస్తే ఫస్ట్ పారామీటర్ అంటే అది స్టార్ట్ కింద తీసుకుంటుంది, సెకండ్ పారామీటర్ అనేది స్టాప్ కింద తీసుకుంటుంది. సో ఫస్ట్ పారామీటర్ ఇస్ 5, సెకండ్ పారామీటర్ ఇస్ 15. సో దీనికి వాల్యూస్ ఏముంటాయండి ఇంటర్నల్ గా? 5 6 7 8 9 10 11 12 13 and 14. So first value including start and excluding end మీకు ప్రింట్ అవుతుంది. సో 5 to 14 అనేది మనకు వస్తుంది. సో ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, సో 5 to 14 and we have something called as start, stop, step కూడా మెన్షన్ చేయొచ్చు. స్టెప్ అంటే రైట్ నౌ బై డిఫాల్ట్ మీరు ఏమి మెన్షన్ చేయకపోతే స్టెప్ విల్ బి +1. మీరు స్టెప్ మెన్షన్ చేయొచ్చు. నేను ఇప్పుడు 4 అని మెన్షన్ చేశాను. 4 అని మెన్షన్ చేస్తే నాకు ఏమవుతుందండి? ఇప్పుడు నాకు ఎవ్రీ సెకండ్ వాల్యూ అంటే ఏమొస్తుంది? నాకు ఇప్పుడు 5 నుంచి ఎవ్రీ ఫస్ట్ వాల్యూ అంటే 6 వస్తుంది. ఎవ్రీ సెకండ్ వాల్యూ అంటే రైట్, ఎవ్రీ సెకండ్ వాల్యూ అంటే 7 వస్తుంది. ఎవ్రీ థర్డ్ వాల్యూ అంటే 8 వస్తుంది. ఎవ్రీ ఫోర్త్ వాల్యూ అంటే 9 వస్తుంది. సో నాకు 9 వస్తుంది. 9 తర్వాత నాకు 13 వస్తుంది. 9 తర్వాత 5 9 13 వస్తుంది. రైట్, సో నాకు 5 9 13 వచ్చింది. సో దిస్ ఆల్ అబౌట్ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఫార్ములా ఉంది, దాని డిస్కస్డ్. మీరు ఇది నెగిటివ్ ఇవ్వాలనుకుంటే, అంటే నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి అనుకుంటే డెస్టినేషన్ షుడ్ బి లెస్ దాన్ సోర్స్. డెస్టినేషన్ రైట్ నో డెస్టినేషన్ ఇస్ గ్రేటర్ దాన్ సోర్స్. సో నేను 15 నుంచి 15కి రావాలనుకున్నాను, అంటే పైనుంచి కిందకు వద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? నేను పైనుంచి కిందకు వద్దాం అన్నప్పుడు కిందకి నడవాలి. కిందకి ఎలా నడవాలి? నేను మైనస్ అంటే కిందకి. ఇప్పుడు కిందకి ఎలా నడుస్తున్నాను? -4 అడుగులు వేసుకుంటూ నడుస్తాను. ఇప్పుడు రన్ చేయండి. సో -50 46 42 అలా 18 దాకా వచ్చాను. ఇంకా 18 - 4 అంటే 14. సో మనకి రేంజ్ 15 వరకే కదా, నాకు అందుకని ఇంకా ప్రింట్ అవ్వదు. సో ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్డ్ రేంజ్. సో రేంజ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ లూప్స్. ఈ లూప్స్ చూసినప్పుడు ఫర్ నౌ వి సా ఫర్ చిన్న డౌట్. ఇక్కడ మీరు అది 18 వరకు ఇచ్చారు కదా, ముందు నంబర్ 15 కదా ఇచ్చారు. ఇక్కడ
18 కదా, 14 ఎందుకు రాలేదు? బికాస్ 15th ఎండ్ అయిపోతుంది కదా. సో 15 నుంచి 15 వరకు 50 is included and 15 is excluded. సో 50 నుంచి యూజువల్ గా 15 నుంచి 16 వరకే వస్తుంది, 16 వరకే వస్తుంది, రైట్? ఓకే ఓకే, 4 ఓకే. యా, నేను 18 చూసి ఇంకొక 4 మైనస్ అయితే 14 రావాలి కదా అని ఆలోచిస్తున్నా. యా ఇది రివర్స్ ఆర్డర్ వస్తున్నాం కదా, సో 16th ఎండ్ అయిపోతుంది బేసిక్ అయితే. ఓకే ఓకే, యా ఓకే ఓకే. సో ఫర్ లూప్స్ పాజిటివ్ నెంబర్ తక్కువ, నెగటివ్ లో సారీ అండి వినపడలేదు. నెగటివ్ లో వస్తే ఒక నెంబర్ ఎక్కువ వస్తుంది, ఒక నెంబర్ తక్కువ వస్తుంది. అలా తీసుకోవద్దు అంటే. యా ఓకే, అంటే అండర్స్టాండింగ్ పర్పస్ గా ఇట్స్ ఫైన్, బట్ అండర్స్టాండింగ్ పర్పస్ మీరు అలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, బట్ యా యు గాట్ ద పాయింట్ కదా, రైట్? రైట్. సో రేంజ్ అయిపోయిన తర్వాత మన లూప్స్కి వచ్చాం. సో ఫర్ లూప్ వైడ్ లూప్స్ ఎందుకు వచ్చామంటే మనకు కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు అవసరం అయితే మనం లూప్స్కి వచ్చాం. సో ఫర్ తీసుకున్నాను, ఫర్ ఎనీ వేరియబుల్, ఇక్కడ ఏదో వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. రైట్ నో నేను ఐ అని పెట్టాను. ఫర్ ఐ ఇన్ అంటే లూప్ అవ్వు, ఎక్కడి నుంచి లూప్ అవ్వు, దేంట్లో నుంచి లూప్ అవ్వు, ఇన్ రేంజ్. సో రేంజ్. సో బేసిక్ గా ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. సో ప్రింట్ అని ఇస్తున్నాను, ప్రింటింగ్ రైట్ నో ఐ ప్రింట్ చేస్తాను. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్, ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. దీని కింద అది ఫర్ లూప్ యొక్క బ్లాక్. సో ఫర్ లూప్ కి ఇక్కడ రైట్ నో ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, ఇంకా మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టుకోవచ్చు ఫర్ లూప్ కింద. సో ఫర్ ఐ అనేది వేరియబుల్. సో ఫర్ ఇంట్ అనేది దీస్ ఆర్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. ఫర్ ఇన్ అనేది ఈ రేంజ్ ప్లేస్ లో యూ క్యాన్ కీప్ ఎనీ సీక్వెన్షియల్ డేటా టైప్. మీరు ఎనీ సీక్వెన్షియల్ డేటా టైప్ ని పెట్టచ్చు. సో రేంజ్ ఇస్ సీక్వెన్షియల్ డేటా టైప్, రేంజ్ కాకుండా స్ట్రింగ్ కూడా సీక్వెన్షియల్ డేటా టైప్. అండ్ మనకి లిస్ట్ సెట్, టపుల్, డిక్షనరీ అన్నీ వస్తాయి, అవి కూడా సీక్వెన్షియల్ డేటా టైప్స్. అవి కూడా మనకి సీక్వెన్షియల్ డేటా టైప్స్. సో రైట్ నో రేంజ్ ఇచ్చాను. రేంజ్ ఆఫ్ నేను ఇప్పుడు ఏమిస్తున్నానంటే 6 to 16 అంటున్నాను. 6 to 16 నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 6 to 16 రేంజ్ ప్రింట్ చేయమంటున్నాను. సో నాకు ఈచ్ టైం ఏమొస్తుందండి ఐలోకి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 దాకే వస్తుంది, 16 రాదు. సో ఈచ్ టైంలో ఐలోకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. దీన్ని ఐని ఏం చేస్తున్నాం, ఐని జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఐని మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఎలా వస్తుంది తెలుసా, మాకు వాల్యూని 6, 7, 8, 9 ఇవన్నీ నాకు సింగిల్ లైన్ లో వస్తాయి. సింగిల్ లైన్ లో కాదు, నాకు ఈచ్ లైన్ 6 ఒక లైన్, 7 ఒక లైన్, 8 ఒక లైన్, 9 ఒక లైన్, అలా చూసారా ఎందుకు ఇలా ప్రింట్ అవుతుంది? గెసెస్ చెప్తారా? వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్, బట్ చెప్పండి ఎవరో. బికాజ్ అది ఏమి ఇవ్వకపోతే న్యూ లైన్ కింద తీసుకుంటది కాబట్టి. రైట్. సో ఈ ప్రింట్ అనేది ఏమవుతుందంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ని మనం మల్టిపుల్ టైమ్స్, ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ది 7th లైన్ మల్టిపుల్ టైమ్స్ అన్నట్టు. వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ది 7th లైన్ మల్టిపుల్ టైమ్స్. ఎనీ టైమ్స్ ఈ రేంజ్ యొక్క ఎలిమెంట్స్ లోపల ఎన్నిసార్లు ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు మనం ప్రింట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. ఓకే. సో నాకు ఏమవుతుంది ఇప్పుడు ప్రింట్ కి బై డిఫాల్ట్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటది, న్యూ లైన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ప్రింట్ వచ్చినప్పుడు న్యూ లైన్కి వెళ్తాం. నాకు ఇలా వద్దు, నాకు అంతా ఒకే లైన్ లో కావాలి అంటే కామా, మీరు ఎండ్ ని మీకు ఇష్టం వచ్చిన దాంతో మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. నేను రైట్ నో నేను కామాతో స్పెసిఫై చేస్తాను. ఓకే. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఇదంతా మనం లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వరకు చూసాం. ఫర్ లూప్ వరకు చూసాం. రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఇది మనకి రేంజ్ అని తీసుకున్నా కదా, నేను రేంజ్ అని తీసుకున్నాను. రేంజ్ ఆఫ్ సమ్ 52
సమ్ ఏదో వాల్యూ సమ్ 100 ఇచ్చాను. దీని యొక్క స్టెప్స్ నేను 8 అని తీసుకున్నాను, 7 అని తీసుకున్నాను, సంథింగ్ స్టెప్స్ తీసుకున్నాను, 7 అని తీసుకున్నాను. సో 50 to 100 ఈస్ ఎక్స్క్లూడెడ్ అండ్ 7 ఈస్ ద స్టెప్. నేను ఇప్పుడు ఏం చేశాను, నాకు రేంజ్ ఆబ్జెక్ట్ వస్తుంది. నాకు ఈ రేంజ్ లోపల నాకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ తెలియడానికి సంథింగ్ ఫంక్షన్ కాల్డ్ లెన్. లెన్ అంటే లెంత్ అనమాట. లెన్ అంటే లెంత్, లెంత్ ఆఫ్ అని చెప్పి మనం ఏదైనా సీక్వెన్స్ రిలేటెడ్ ఇవ్వచ్చు. సో రైట్ నౌ నేను ఇక్కడ రేంజ్ ఇచ్చాను. సో నథింగ్ బట్ ఈ రేంజ్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాని యొక్క లెంత్ ఇస్తుంది. సో దాని యొక్క లెంత్ ఇస్తుంది. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఈ రేంజ్ ఉంది, ఈ రేంజ్ యొక్క నాకు లెంత్ ఇస్తుంది. ఈ లెంత్ మనం ప్రింట్ చేద్దాం, అంతే కదా. ఈ లెంత్ మనం ప్రింట్ చేద్దాం. నాకు దీని లోపల మొత్తం 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు ఏంటి 8 ఎలిమెంట్స్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ సరే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ రేంజ్ ని మళ్ళీ ఇంకోసారి వాడుతున్నాం కాబట్టి ఈ రేంజ్ ని నేను ఒక R అనే దాంట్లో పడేస్తాను. సో లెంత్ ఆఫ్ R నాకు ఇక్కడ 8 వస్తుంది. నాకు ఇప్పుడు లిస్ట్ ఆఫ్ R, ఆ రేంజ్ ని నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తాను. రైట్. సో నాకు 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఐ గాట్ 50, 57, 64, 71, 78 to 99. మొత్తం నాకు ఎన్ని ఉన్నాయి, 4, ఇక్కడ 4, మొత్తం నాకు 8 ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ నాకు ఈరోజు తెలుసుకున్న పాయింట్ ఏంటంటే లెంత్. ఈ లెంత్ అనే ఫంక్షన్ ఏం చేసింది అంటే ఆ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క లెంత్ ఎన్ని ఉన్నాయి అనేది లెంత్ ఇస్తుంది. ఓకే, లెంత్ ఎల్ఈఎన్ ఆఫ్, ఇక్కడ మీరు ఏం అప్లై చేసింటే ఎల్ఈఎన్ ఆఫ్ రైట్ నౌ రేంజ్ ఇచ్చాను. యూ కెన్ గివ్ ఎనీ సీక్వెన్షియల్ డేటా టైప్ ఏదైనా ఇవ్వచ్చు. సీక్వెన్షియల్ డేటా టైప్ ఏదైనా ఇవ్వచ్చు అన్నానంటే మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు కదా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు హర్ష అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓకే రైట్ నౌ ఇంకా రేంజ్ అనేది మీకు కామెంట్ చేస్తున్నాను. రైట్, ఆ రేంజ్ ని కామెంట్ చేసిన పైన ప్రింట్ నాకు లెంత్ కావాలంటే నా దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రింట్ ఎలియన్ ఆఫ్ నేమ్. ప్రింట్ ఎలియన్ ఆఫ్ నేమ్ నాకు 6 వస్తుంది. నాకు 6 రావాలి ఇప్పుడు అవుట్పుట్. సో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి అది అలా చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలండి, మీకు రేంజ్ అని చెప్పాను కదా. నేను రేంజ్ అని చెప్పాను, రేంజ్ ఆఫ్ 5 to 15 అన్నాను. సో 5 to 15 విత్ 2 స్టెప్స్ అన్నాను. 2 స్టెప్స్ అన్నా అనుకున్నాం. ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు 2 స్టెప్స్ అంటే 5, 7, 9, 11, 13, 15 వస్తుందా? 15 రాదు. రైట్. సో నాకు ఇప్పుడు ఈ రేంజ్ లో నాకు ఎన్ని ఉంటాయి. సో రైట్ నేను ఈ రేంజ్ నేను R లో పెడుతున్నా. పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ప్రింట్ నేను నాకు స్పెసిఫిక్ పొజిషన్ లో ఉన్న తీసుకోవచ్చు. ఇప్పుడు నేను R ఆఫ్ 0 అంటే నాకు 0th ఇండెక్స్ లో వస్తుంది. సో వాట్ ఈస్ 0? నేను చెప్పాను ఇండెక్సింగ్ ఎప్పుడు మనకి 0 తో స్టార్ట్ అయింది. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఇండెక్సింగ్ ఎప్పుడు మనకి 0 తో స్టార్ట్ అవుతుంది. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. నేను ఇప్పుడు R ఆఫ్ 0 అంటే రేంజ్ నీలో ఉన్న 0లో ఇండెక్స్ ఉన్న వాల్యూ నాకు ఇవ్వు అని అడుగుతాను. 0లో ఏముంది, 5 ఉంది. 5 వస్తుంది. సిక్స్ అనేది లెంత్ రేంజ్ వచ్చింది. సో నాకు 5 వచ్చింది. అలా నేను స్పెసిఫైడ్ ఇండెక్స్ లో ఉన్నదని అడగచ్చు. సరే, ఇప్పుడు దీన్ని ఏమడుగుతున్నాను, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అడుగుతాం. రేంజ్ ఇది 3 లో ఉన్న నీ థర్డ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ నాకు చెప్పు అని. 11 అని చెప్పి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు రేంజ్ నీ 30 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ నాకు ఇవ్వంట.
అసలు 30 ఇండెక్స్ లేదే, 30 ఎలిమెంట్స్ లేవు. 0 1 2 3 4 4 ఎలిమెంట్, ఫోర్త్ ఇండెక్స్ వరకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 30 అసలు లేదు. ఇప్పుడు నాకు ఏమైంది అంటే మనం చెప్తుంది బయట ఏమని తిట్టింది, ఇండెక్స్ ఎర్రర్, ఇండెక్స్ Out of range. ఎస్ రేంజ్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ తిట్టింది. అంటే నువ్వు రేంజ్ లో నుంచి అసలు రేంజ్ బయట నుంచి నువ్వు వాల్యూ చేసావరా బాబు అని చెప్పి మనం తిట్టింది అది. ఓకే, రేంజ్ బయట నుంచి వాల్యూ చేసావని మనం తిట్టింది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ -1 అని ఇస్తున్నాను, -1 అని ఇస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి నా -1 అని ఇస్తే ఏమొచ్చిందంటే నాకు 13 వచ్చింది. సో -1 ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఇస్తే మీకు అది రివర్స్ ఆర్డర్ లో తీసుకుంటారు, వచ్చే వాల్యూని తీసుకుంటారు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే లెంత్ అనేది ఏంటో తెలుసుకుందాం అండ్ ఇండెక్సింగ్ కూడా తెలుసుకుంటాం. లెట్స్ ఏ రేంజ్ ఆఫ్ మీరు 5 to 15 విత్ స్టెప్ 2 అన్నారు. సో స్టెప్ 2 అంటే 5 వస్తుంది, 7 వస్తుంది, 9 వస్తుంది, 13 అంతే కదా. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ పాజిటివ్ ఇండెక్సింగ్ రాస్తున్నాను, ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ రాస్తున్నాను. సో పాజిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ 4. నెగిటివ్ ఇండెక్సింగ్ 0 తో స్టార్ట్ అవ్వదు, -1 తో స్టార్ట్ అవ్వదు. సో ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5. సో బేసికలీ ఇది ఇండెక్సింగ్. ఓకే హర్ష, ఇప్పుడు మనం ఒక్కొక్కటి రాసుకునే బదులు ఇప్పుడు నాకు 1 to 3 పొజిషన్ లోని ఏమున్నాయని వరుసగా రాసుకోవడం అవుతుందా? R0, R0, R1, R2 కూడా పెట్టచ్చు. ఓకే 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 యా, సో నేను ఇప్పుడు నేను ఆర్ ఆఫ్ నాకు ఎంత వరకు ఉంది, -1 నుంచి -5 వరకే ఉంది. ఇప్పుడు -10 ఇస్తే ఏమవుతా నాకు, అవుట్ ఆఫ్ రేంజ్. రైట్, అవుట్ ఆఫ్ రేంజ్ రావాలి. రైట్, రేంజ్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, రైట్, ఇండెక్స్ ఎర్రర్. నాకు ఇలా అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది. సో దిస్ కాల్డ్ as ఇండెక్సింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ జస్ట్ రేంజ్ మీదే కాదు, ఇది మీ ఎనీ సీక్వెన్స్ డేటా టైప్ లో, ఎనీ సీక్వెన్షియల్ డేటా టైప్స్ లో మీకు ఇండెక్సింగ్ ఇదే ఉంటుంది. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సింపుల్ గా మన ఫర్ లూప్ లో వాడతాను. ఈ కాన్సెప్ట్ ని సరే ఫర్ లూప్ లో వాడతాను. కంటున్నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ I in the range of 15 to 50 with step 4 అంటాను. స్టెప్ 4 అంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ, నాకు ఇక్కడ 15 19 అలా స్టెప్స్ 15 ఫస్ట్ టైం ఐలో 15 వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం లూప్ లోకి వెళ్ళాం 19, నాకు అలా స్టెప్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయొచ్చు, నాకు ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయొచ్చు, ప్రింట్ అయ్యంటే నాకు ఏమైంది 15 19 నాకు అన్నీ అలా కొత్త లైన్ లో వస్తూ ఉంటాయి. అవును, నాకు అన్ని కొత్త లైన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు అలా వద్దు, సరే నాకు ఇండెక్స్ కావాలి. ఎలా అంటే నాకు 15 రావాలి, 15 నాకు ఇండెక్స్ రావాలి, 19 రావాలి, 19 నాకు ఇండెక్స్ రావాలి, దాని నెక్స్ట్ వాల్యూ రావాలి, దానికి ఇండెక్స్ రావాలి. నేను అలా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఎలా ప్రింట్ చేయగలను, ప్రోగ్రామ్ లాస్ట్ చూసాం, జస్ట్ చెప్పండి. ఐ కామా అని చెప్పి రాస్తారా? కరెక్ట్, ఐ కామా ఏం పెట్టినాం, 1 పెట్టారు. రైట్, సరే పెట్టండి. ఐ కామా 1 అని పెట్టాను. నాకు ఈచ్ టైం ఒకసారి రన్ చేద్దాం, ఏమైనా చూద్దాం. నాకు ఈచ్ టైం 15 1 19 1 అలా వస్తుంది, 23 1. ఓకే,
ఓకే యా ఇది ఇందులోకి వెళ్తుంది కదా. ఓకే నాకు ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ ఉండకూడదు, నాకు దాని ఇండెక్స్ ప్రింట్ అవ్వాలి. ఎస్ ఎస్ Hmm. ఐ ఆఫ్ అని పెట్టి ఐ ఆఫ్ అని పెడితే హర్ష ఐ ఆఫ్ అంటే ఐలో ఉంది 1, ఐ ఆఫ్ అని ఎలా పెడతారు? ఐ ఆఫ్ అని అంటే 1 ఆఫ్ ఏంటిది? మీరు ఇంటికి ఎలా పెడతారు ఆఫ్ అని? మీరు రేంజ్ ఆఫ్ అని తీసుకోవచ్చు, సమ్ సీక్వెన్షియల్ టైప్ కి మీరు ఆఫ్ పని చేస్తే ఈ ఆఫ్ అనేది Okay. ఏంటంటే అండి, ఈ ఆఫ్ అనేది ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ ఆ ఇండెక్స్ లో ఉన్న పొజిషన్. సో మనం ఎవరిని అడగలం? ఇండెక్స్ లో ఉన్న పొజిషన్ సీక్వెన్షియల్ డేటా టైప్స్ ని అడగలం. ఇప్పుడు ఐలో ఏముంది? నాకు ఐలో ఇంటీజర్స్ ఉంటాయి. నేను ఇంటీజర్ ఎలా అడుగుతాను? దానికి ఇండెక్స్ ఇవ్వు అని. యా I, X ఫార్మాట్ అయినా చెప్పు. ఐ కామా ఎక్స్ చెప్పండి. ఐ కామా ఎక్స్ I, X ఐ కామా ఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఐలోకి ఈ రేంజ్ వాల్యూ వస్తుంది. మరి ఎక్స్ లోకి ఏమొస్తుంది? ఒకసారి అన్ని అర్థం ఏమైంది చెప్తాం. ఎక్స్ లోకి ఏమొస్తుంది? కెనాట్ అన్పాక్ నాన్ ఇటరబుల్ ఇంట్ ఆబ్జెక్ట్ అంటుంది. దీని మీనింగ్ తర్వాత చెప్తాను. కెనాట్ అన్పాక్ అంటే బేసికల్ గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్న వేరియబుల్స్ లోకి ఇస్తుంది. సో రైట్ నా ఈ రేంజ్ చేస్తుంది. ఈ రేంజ్ ఒక్కొక్కసారి ఏం అన్పాక్ చేస్తుంది? ఒక్కొక్కసారి ఒక వాల్యూని అన్పాక్ చేస్తుంది. ఆ ఒక వాల్యూ అయితే తీసుకుంటుంది. మరి ఎక్స్ ఏం తీసుకోవట్లే కదా, అందుకని కెనాట్ అన్పాక్. X లోకి ఇండెక్స్ పెట్టేస్తే I, X అంటే సరిపోతుంది. కాదండి ఇప్పుడు సింటాక్స్ ఇట్స్ రాంగ్ అంటాను. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఐ కామా ఎక్స్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ రేంజ్ అనేది ఒక వాల్యూ ఇస్తుంది. ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మీరు ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి. మీరు కామా ఎక్స్ ఎలా ఇవ్వగలరు? మనం లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం? వీ టుక్ ఏ వేరియబుల్ హియర్ కౌంట్ అని తీసుకున్నామా? వీ టుక్ ఏ వేరియబుల్ హియర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నామా? కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని తీసుకున్నాం. నాకు ఇప్పుడు ఏం చేయొచ్చు? మీరు ఐ కామా కౌంట్ అని ప్రింట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇండెక్స్ అని తీసుకున్నాం. ఇట్ బి మోర్ మీనింగ్ఫుల్. ఇండెక్స్ అని తీసుకున్నాను. రైట్. సునంద గారు మీకు క్లియర్ కదా? మీరు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఐ కామా ఎక్స్ అని ఇస్తే ఐలోకి రేంజ్ లోకి వస్తుంది, బట్ ఎక్స్ లోకి ఏమొస్తున్నాయి? ఓకే సో ఐ కామా ఎక్స్ అనేది రాంగ్ సింటాక్స్. ఓకే అది మీకు ఐ కామా ఎక్స్ అని ఇవ్వచ్చు, అది మీకు ఇక్కడ కాదు. ఇట్ విల్ వర్క్ ఆన్ సమ్ అదర్ సినారియో, అది మీకు చెప్తాను. బట్ మీకు ఏమవ్వాలంటే నేను ఏం చెప్తానంటే ఈ ఇన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఐలోకి వెళ్ళి సర్దుకుంటాయి. నాకు ఒక్కొక్క వాల్యూ వెళ్ళి అది తీసుకుంటుంది. బట్ రైట్ నో రేంజ్ ఇస్ గివింగ్ ఓన్లీ 1 వాల్యూ అట్ ఎ టైం. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఐ అని ఉంది. ఇప్పుడు నాకు ఇండెక్స్ ప్రింట్ చేస్తాను. వాట్ ఐమ్ డూయింగ్, నాకు ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఐ వస్తుంది 0, ఆ వాల్యూ అంటే 15 0, 19 0, 23 0 అలా వస్తుంది. నాకు ఈ వాల్యూ ఏమంటే ఇప్పుడు నాకు ఈచ్ టైం నాకు ఇండెక్స్ అనేది పెరగాలి. నాకు ఈచ్ టైం ఇండెక్స్ వాల్యూ నాకు ఇంక్రీజ్ అవుతాయి అలాగే, అంతే కదా? సింపుల్ గా ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు నేను? ఇండెక్స్ ఆఫ్ 0, 1 అలా ఇంక్రీజ్ చేసుకుంటే. సో ఇక్కడ నేను 0, 1 అంటున్నానా? నో బ్రో, ప్రింట్ లో ఇండెక్స్ ఆఫ్ తీసుకుని అలా 0, 1, 2 అలా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇండెక్స్ ఆఫ్ 0, 1, 2 0, 2 ఏంటిది అసలు? అసలు ఇన్వైడ్ సింటాక్స్ కదా మౌనిక. ఇండెక్స్ ఆఫ్ ఎలా ఇస్తాం? ఇండెక్స్ ఆఫ్ ఒక వాల్యూ ఇస్తేనే అడుగుతుంది. ఇండెక్స్ బేసికలీ ఇండెక్స్ అనేది ఏంటి? ఇండెక్స్ అనేది ఇంటికి అసలు మనం ఆఫే పెట్టలేము. మరి ఇది ఎలా? ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు 0 + 1 అని తీసుకోవచ్చా? అలా ఏమన్నా అవుతుందా? సో రైట్. మనం ఏం చెప్పామంటే మనకి ఇండెక్స్ వచ్చింది. ఇండెక్స్ యొక్క వాల్యూ నాకు ఈచ్ టైం ఇంక్రీజ్ అవ్వాలి అన్నాను. ఇండెక్స్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేయాలి మనం. ఇండెక్స్ +1. ఇండెక్స్ +1. ఓకే సరే, స్టిల్ ఇది వర్క్ అవుతుందా? let us run this program. స్టిల్ ఇది వర్క్ అవుతుందా చూద్దాం. దాన్ని మోడిఫై చేయాలి. నాకు స్టిల్ వర్క్ అవ్వలేదు, ఏం చేయాలి? ఇండెక్స్ +1 చేశాను, అయ్యో ఏంటి ఇండెక్స్ +1 చేసిన అవ్వలేదు, అయ్యో ఏం జరుగుతుంది? ఇండెక్స్ యొక్క వాల్యూ +1 చేసాం, +1 అయింది, బట్ అది ఎందుకు మారలేదు? అది ప్రింట్ ఆఫ్ కింద వచ్చింది, అసలు రాలేదు కదా. వచ్చింది కదా,
ఇదిగోండి వచ్చింది 15. ఇండెక్స్ +1 వచ్చింది. సరే విడౌట్ క్లారిఫై చేయడానికి నేను కింద ఇంకో ప్రింట్ పెడతాను. సో ఈ లైన్ దాకా వస్తుంది. ప్రింట్ ఏం పెడదాం? స్టార్ 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 పెడతాం. ఓకే, సో 21 లైన్ దాడుతుంది, 22 లైన్ కూడా వెళ్తుంది. ఈ వాల్యూ ఎందుకు ఏమవుతుంది 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 వీళ్ళు ఒక కాన్సెప్ట్ మర్చిపోతున్నారు, మ్యూటబిలిటీ. జీరో వాల్యూ మనము జీరో వాల్యూ ఇచ్చాం కదా అక్కడ ఇండెక్స్ కి, సో అదే తీసుకుంటుంది. రైట్, అదే తీసుకుంటుంది. ఈ పాయింట్ కరెక్ట్. ఎందుకు అదే తీసుకుంటుంది? ఎందుకు +1 అంటే ఎందుకు +1 యాడ్ అవ్వట్లేదు? మనము స్పెసిఫై ఏం చేయలేదు కాబట్టి. రైట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్స్ యొక్క వాల్యూ పెంచుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? వి సా మ్యూటబిలిటీ కాన్సెప్ట్ చూసామా? మ్యూటబిలిటీ కాన్సెప్ట్ చూసాము. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను ఫస్ట్. దాని తర్వాత నేను ఏం చేశాను? ఇండెక్స్ +1 అంటున్నాను. ఇండెక్స్ నేను ఏమంటున్నాను ఇక్కడ? నేను ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను? ఇండెక్స్ +1 అంటున్నాను. అంటే బేసిక్గా నాకు ఏమవుతుందండి? వాట్ ఈస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వాట్ ఏంటి ఈ లైన్ ఆఫ్ మీనింగ్? వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ with value 0. A object and it's an int object. We are creating an int object and we are pointing this object to index. ఇది ఈ లైన్ లో జరుగుతుంది. ఓకే, వాట్ వి సెడ్, మనం ఇంకో పాయింట్ చెప్పాం. ఈ ఇంట్ అనే వాడు ఎవడు? ఇమ్యూటబుల్ అని చెప్పాం. అంటే ఇంట్ అనే వాడి యొక్క వాల్యూ మారదని చెప్పాం. అంటే ఏంటంటే మనం కనుక ఈ ఇండెక్స్ మారుదాం ట్రై చేస్తే మారకుండా ఏం చేస్తాడు? కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతాడు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ మధ్యలో ఈ స్టెప్ మధ్యలో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇండెక్స్ +1 చేస్తున్నారు. అంటే ఈ ఇండెక్స్ యొక్క వాల్యూని మారుద్దాం అంటున్నారు. సో దీనికి ఏం చేస్తున్నారు? దీనికి +1 చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏముంది? మనకి ఇమ్యూటబుల్ ఉంది. ఇమ్యూటబుల్ అంటే ఇది మారకుండా ఏం చేస్తుందంటే మారిన వాల్యూతో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మారిన వాల్యూ ఎంతండి? 0 + 1 1. సో నాకు 1 తో నాకు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఇండెక్స్ +1 అంటే ఇక్కడ ఈ 0కి ఇనిషియల్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ 0, ఆ 0కి 1 యాడ్ అయ్యి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ కొత్త ఆబ్జెక్ట్ నేను ఎవరికైనా పాయింట్అవుట్ చేస్తున్నానా? లేదు. ఇప్పుడు మనం అదే ఇండెక్స్ 1 అని పెట్టుకుంటే అవుతుందా? ఇండెక్స్ 1 అని పెట్టినా అవ్వదు. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇండెక్స్ ని, అరే ఇండెక్స్ నువ్వు యాడ్ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు పాతవుట్తో నువ్వు పాయింట్అవుట్ అవ్వకు, వీడికి పాయింట్అవుట్ అవ్వని చెప్పాలి. నువ్వు ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత నువ్వు నీ పాత ఉన్న ఆబ్జెక్ట్ కి నువ్వు పాయింట్అవుట్ అవ్వమాకు, వీడికి పాయింట్అవుట్ అవ్వని చెప్పాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇండెక్స్ చెప్పాలి. ఇండెక్స్ మీకు ఎలా మాకు యాడ్ అయిపోయిన తర్వాత ఈ దగ్గరికి వెళ్ళని చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి? ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ +1. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ +1. ఈ లైన్ లో ఏమవుతుందంటే ఇండెక్స్ ఈక్వల్ టు 0 లో ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇండెక్స్ ఈక్వల్ టు 0 లో అంటే ఇది స్టోరీ, ఇది మనకు జరిగిన స్టోరీ. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం కంప్యూట్ అయ్యి ఆ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది. సో ఫస్ట్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కంప్యూట్ అవుతుంది. సెకండ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కంప్యూట్ అయ్యి అది సెకండ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న దానికి వెళ్తుంది. సో నాకు ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ లో నాకు ఏమైంది? ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్టెప్ లో ఏమైందంటే నాకు ఇండెక్స్ 0 ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఈ స్టెప్కి వెళ్ళింది. ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంప్యూట్ అయిందని చెప్పాను. రైట్ హ్యాండ్ సైడ్ కంప్యూట్ కంప్యూట్ అయింది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది? ఇండెక్స్ +1 ఉంది. సో ఇండెక్స్ లో ఎంత ఉంది? ఇనిషియల్ గా 0 ఉంది. సో 0కి 1 యాడ్ చేస్తాం. సో 0కి 1 యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? 0 అనేది ఏంటి? ఇంట్ అనేది ఏంటి? ఇమ్యూటబుల్. సో 0కి 1 యాడ్ అయ్యి ఈ పైదానికి 0కి 1 యాడ్ అయ్యి మన కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే విత్ 1 వాల్యూ. సరే, క్రియేట్ అయినది ఏం చేస్తున్నాం? ఈ ప్రస్తుతానికి దీనికి ఎవరు లేరు. ఇదేంటి దారం లేని గాలిపటం లాంటిది. అది గాల్లో తిరుగుతా ఉంటుంది. దీనికి ఎవరు హోల్డ్ చేయడానికి ఎవరు లేడు. సో మనం ఎవరిని హోల్డ్ చేయమని చెప్పాలి? నేను మళ్ళీ ఈ ఇండెక్స్ నువ్వు ఈ +1 యాడ్ చేసుకున్నావు కదా, మళ్ళీ దీనిగా పాయింట్అవుట్ అవ్వని చెప్పాలి.
సో ఇండెక్స్ అని చేస్తున్నాం. సో మళ్ళీ నేను దాన్ని ఇండెక్స్ లో పెట్టాను. సో ఇప్పుడు నాకు నో మోర్ ఇండెక్స్ లో 0 లేదు, నా ఇండెక్స్ లో 1 ఉంది. ఇప్పుడు క్లియరా? ఎస్ హర్ష. అది ముందు మనం ఒక వేరియబుల్ పెట్టకపోవడం వల్ల అది దేనికి పాయింట్ అవుట్ అవ్వలేదు, అంతే కదా? ఒక వేరియబుల్ పెట్టకపోవడం వల్ల కాదు, అదే వేరియబుల్ పెట్టకపోవడం వల్ల. ఇప్పుడు మీరు ఇండెక్స్ 1 అని పెడితే పోతుంది మళ్ళీ కోడ్. ఇండెక్స్ 1 అని పెడతారు, ఇండెక్స్ 1 హర్ష ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చి మళ్ళీ ఇండెక్స్ ప్లస్ 1 ఇవ్వడం ఎందుకు? అక్కడే డైరెక్ట్ వాల్యూ తెచ్చుకోవచ్చు కదా. ఎక్కడ ఇప్పుడు పైన ఇండెక్స్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా. రైట్ రైట్. సో ఇక్కడ ఇండెక్స్ ప్లస్ 1. ఓకే 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 అర్థమైందా? బేసిక్గా ఒకసారి నేను చూస్తాను. నేను అనడం ఏంటంటే 0 ఇచ్చి మళ్ళీ 1 ఇవ్వడం ఎందుకు? ఒక కోడ్ ఎక్స్ట్రా రన్ చేయడం ఎందుకు? ఇంకో లైన్ అక్కడే మనం వాల్యూ తీసుకోవచ్చు కదా. ఓకే. సో బేసిక్ ఈ 18th లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇండెక్స్ 0 వచ్చేసింది. సో నాకు ఇండెక్స్ 0 ఉంది. దీని తర్వాత ఏమవుతుంది? రైట్, ఇండెక్స్ 0 ఉంది. దీని తర్వాత ఏమవుతుంది? 19th లైన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ 20 ప్రింట్ అయితే ఫస్ట్ ఈ టాపిక్ అది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు రేంజ్ కంప్యూట్ అవుతుంది. రేంజ్ కంప్యూట్ అయ్యి రేంజ్ ఏం చెప్తుంది? రేంజ్ నీ ఐలోకి నీకు ఒక వాల్యూ ఇస్తా ఉంటుంది. సో నాకు ఐలోకి ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి 15 ఉంది. సో లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి ప్రింట్ ఐ కామా ఇండెక్స్. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాకు ప్రింట్ ఇక్కడ చేస్తాను. ప్రింట్ ఐ కామా ఇండెక్స్ అంటే నాకు రైట్ ఐ ఉంది 15 ఉంది. సో 15 ఇండెక్స్ ఏముంది? 0 ఉంది. సో 0 ప్రింట్ అయింది. దాని తర్వాత ప్రింట్ ఉంది, ప్రస్తుతానికి లేదనుకుంటాం. సో ఉంచుకుంటాం. హర్ష చెప్పండి మన దగ్గర. Yeah, Harsha, this is sorry to disturb you. నాకు ఆఫీస్ టైం అయింది, 9:30 అయింది. యా ఓకే ఫైన్ ఫైన్. అయిపోయింది ఎగ్జాంపుల్ అయినా ఐ క్లోజ్ సెషన్. మీకు అర్థమైంది ఎగ్జాంపుల్? యా అర్థమైంది. యా యా ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఐ క్లోజ్ సెషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ నా ఎక్కడ దాకా వచ్చామండి? యా సో మనకి 15 వచ్చింది. కవర్ కింద మనకి 3 స్టార్స్ వస్తాయి. ఒక స్టార్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్ నాకు వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుంది? ఈ లూప్ ని మనం ఎన్నిసార్లు రన్ చేయమంటున్నాం? ఈ కోడ్ మొత్తాన్ని ఈ ఫర్ లూప్ చెప్పినంతసేపు రన్ చేయాలి. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు చెప్తుంది? ఈ రేంజ్ లో ఎలిమెంట్స్ ఉన్న సార్లు చెప్తుంది. ఇది అయిపోయింది. ప్రింట్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రేంజ్ ఇంకో వాల్యూ వస్తుంది. నాకు 15 ఇచ్చింది, ఇప్పుడు ఏమేస్తుంది? ఇప్పుడు 19 ఇస్తుంది. సో ఇప్పుడు ఐలో ఏముంటది? ఐలో 19 ఉంటుంది. ఇండెక్స్ లో ఏముంది? ఇప్పుడు ఈ లైన్ లో సారీ వెయిట్ ఇక్కడ ప్రింట్ చేశాం కదా. ఈ ప్రింట్ ఈ ప్రింట్ దాకా 15,0 చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది? కింద లైన్ లో ఇండెక్స్ ప్లస్ 1 చేస్తాం. ఇండెక్స్ ప్లస్ 1 అంటే ఈ ఇండెక్స్ నేను ప్లస్ 1 యాడ్ చేసి 1 చేశాను. బట్ 1 చేసి ఈ 1 నేను దేనికి పాయింట్అవుట్ చేయట్లేదే, అంటే ఇది గాల్లో ఉంది. స్టిల్ ఇంకా ఇండెక్స్ దేనికి పాయింట్అవుట్ చేస్తుంది? ఇండెక్స్ స్టిల్ 0కే పాయింట్అవుట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ టు 1. నాకు అందుకని ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ చేసినా నాకు మళ్ళీ 19 మళ్ళీ 23 నాకు అలా సోన్ అలా వెళ్ళిపోయింది. I should increase the value ni I should point out to index again. అందుకని I am writing index is equal to index plus 1. ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఇండెక్స్ లో 1 ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్తాను. ఈసారి నాకు ఐలోకి 19 వస్తుంది. సో ఐలోకి 19 వచ్చింది. ప్రింట్ ఐ కామా ఇండెక్స్. సో ఐ ఎంత ఉంది? ఐ 19 ఉంది. ఇండెక్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో నాకు ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కిందకు వస్తుంది. మళ్ళీ కిందకు వచ్చిన లైన్ ఏమంటుంది? మళ్ళీ ఇండెక్స్ ప్లస్ 1 అంటుంది. సో ఇండెక్స్ ప్లస్ 1 యాడ్ చేయి అంటే +1 + 1 2. మళ్ళీ నేను దేనికి పాయింట్అవుట్ చేస్తున్నాను? మళ్ళీ ఇండెక్స్ కే పాయింట్అవుట్ చేస్తాను. ఇండెక్స్ మళ్ళీ దీనికి పాయింట్అవుట్ అవ్వకుండా మళ్ళీ దీనికి పాయింట్అవుట్. సో నాకు ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తాను. స్టార్స్ రావాలి. సో స్టార్స్ వస్తాయి. మళ్ళీ పైకి వెళ్తుంది. ఈసారి 19 అయిపోయింది. సో 23 వస్తాయి ఐలోకి. సో ఐలో 23 ఉంది. ఇప్పుడు కిందకి వస్తాయి. కిందకి వచ్చి ప్రింట్ ఐ కామా ఇండెక్స్. సో ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 23 ఉంది. సో 23 ప్రింట్ అవుతుంది. సో ఇండెక్స్ ఏ వాల్యూ ఉందంటే ఇప్పుడు 2 ఉంది. సో 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కిందకి వస్తుంది. కిందకి వచ్చి ఇండెక్స్ ఈక్వల్ ఇండెక్స్ ప్లస్ 1. ఇండెక్స్ ప్లస్ 1 అంటే 2 + 1 3. దీని మళ్ళీ దేనికి పాయింట్అవుట్ చేస్తున్నాం? ఇండెక్స్ కే పాయింట్అవుట్ చేస్తున్నాం. సో ఇండెక్స్ మళ్ళీ ప్రింట్ స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈసారి పైకి వెళ్తుంది. ఈసారి 23 ప్లేస్ లో 27 వస్తుంది. మళ్ళీ కిందకి వెళ్ళి ఐ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఈ ఐ ఎంత ఉంది? 27 ఉంది.
27, ఇండెక్స్ లో ఎంత ఉంది 3. సో ఇది క్లియర్ గా. హలో, క్లియర్ హర్ష. ఎస్ మ్యూట్ లో యా. సో ఇది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇంక్రీజింగ్ ది వాల్యూ, ఇట్స్ నాట్ జస్ట్ ఇంక్రీజింగ్ ది వాల్యూ, we should again assign it to the same thing. అది మన పాయింట్ గా కావాల్సింది. ఎందుకు అదేదో ఇది ఒకవేళ మ్యూటబుల్ అంటున్నాం, ఇది మ్యూటబుల్ అయితే మీరు +1 చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయదు. ఇక్కడ బాధ ఎందుకు వస్తుందంటే మనకి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఆ ఇండెక్స్ గా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా హ్యాపీగా అక్కడే యాడ్ అయిపోయింది అనుకున్నాం, నాకు చక్కగా ఇండెక్స్ +1 వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ మన ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అది ఇమ్యూటబుల్ వలన. అది అందుకనే ఆ మ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. జస్ట్ గో త్రూ మ్యూటబిలిటీ కాన్సెప్ట్ మళ్ళీ వీడియోలోకి వెళ్ళండి, జస్ట్ ఈ మ్యూటబిలిటీ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చూడండి అండ్ ప్రాక్టీస్ దిస్ ఎగ్జాంపుల్ వన్స్. ఓకే మ్యూటబిలిటీ ఒకసారి ఇస్తారా? యా ఇది ఫినిష్ చేస్తాను. సో ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను అండ్ జస్ట్ కామెంటింగ్ అవుట్ అండ్ కామెంట్ చేసి ఏం రాస్తాను, ఎర్రర్ కోడ్ అంటున్నాను. ఎర్రర్ ప్రోన్ కోడ్ should ఏం చెప్పాలి, should assign to index again. Should assign to the same index. Should assign to index. Because index is int and int is immutable. సో ఇది ఎర్రర్ ప్రోన్ కోడ్ తర్వాత ఎక్కడ యాడ్ చేయాలి, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ +1. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్. రైట్. సో నోట్స్ లో అప్డేట్ అయింది. ఓకే సో ఇంకేమన్నా క్వెరీస్, డౌట్స్?